దేశం ధర్మం చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది. మీకు కూడా అర్థమవుతుంది. అది చెప్పాల్సింది చేయాల్సింది మనం ఇంకా ఎంతో ఉంది. యూట్యూబ్ ఛానల్లో మాత్రమే ఏదో స్టూడియోలో కూర్చొని కెమెరా ముందు కూర్చొని చెప్తే సరిపోదు. మనం బయటకు పోయి కూడా చేయాల్సింది చాలా ఉంది. దానికి ఆర్థికంగా అండ్ అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబర్ల రూపంలో రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి మీ సపోర్ట్ కావాలి. సీరియస్గా నేను అడుగుతున్నాను. ఐ వాంట్ ఫండ్స్. మీరు ఇచ్చే రూపాయి కూడా నాకు ఉపయోగపడుతుంది అండ్ 100 రూపాయల అవుట్పుట్ నేను చూపిస్తా. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. లైఫ్ ఎట్ 360లో భాగంగా మీకు తెలుసు ప్రతి ఎపిసోడ్ మీరు చూస్తున్నారు అండ్ ఎంతగానో ఆదరిస్తున్నారు. 2 గంటలు 3 గంటలు ఇంటర్వ్యూస్ ఉన్నా కూడా లక్షల్లో జనాలకైతే రీచ్ అవుతుంది. అయితే అట్లా వెళ్తున్నప్పుడు ఒక బ్లాస్ట్ లైఫ్ ఎట్ 360లోకి వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బేసిక్గా చాలా ముందే ఈయన ఇంటర్వ్యూ రావాలి, బట్ వారికి ఉండేటటువంటి బిజీ స్కెడ్యూల్ ద్వారా కొంచెం లేట్ అయింది. బట్ చాలా బాగుండబోతుంది ఇంటర్వ్యూ. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ అసలు స్టార్ట్ చేయకముందే చెప్తున్నా చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఎక్కడ కూడా స్కిప్ కాకుండా చూడండి. చూసిన తర్వాత బరాబర్ మీరే 10 కాదు 100 మందికి ఫార్వర్డ్ చేస్తారు. వారే సర్జీ. నమస్తే అనంత శ్రీరామ్ గారు. నమస్తే దేశపతి గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా యాక్టివ్గా ఉంటారండి మీరు. అంటే మేము బేసిక్గా చాలా రకాలైనటువంటి యాక్టివ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకటి పాటల గురించి. ఎలాగో పూర్తిగా మీరు రాస్తూ ఉంటారు. చాలా మీరు రాసే పాటలకు మేము అందరం ఎగురుతూ ఉంటాం. పక్కన పెడితే టీవీ ఛానల్లో కూడా ఈ మధ్య మీరు చాలా హుషారుగా ఉంటున్నారు. అండ్ మీరు డ్యాన్సులు చేసేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, అసలు యాక్టింగ్ చేస్తున్నారు. రీసెంట్గా రంగబలిలో మీ పర్ఫార్మెన్స్ని నేను చూసి షాక్ అయ్యాను ఫస్ట్. ఆ తర్వాత చాలా బాగుంది. కట్ చేస్తే సోషల్ మీడియాకి వచ్చేసరికి చిన్న చిన్న రైటింగ్సే కానీ ఎక్కడెక్కడో ఎవరెవరికో చాలా గట్టిగా తగులుతున్నాయి. సో ప్రతి దగ్గర చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ అయితే మీద ఉంటుంది. అండ్ ఈరోజు కూడా అంతకు మించిన యాక్టివ్గా ఉంటారని నేను కోరుకుంటున్నాను. మన ఫ్రేమ్లో ఎగిరితే ఓ పక్కగా తప్పలేదు. మన లెన్స్ పూర్తిగా నా యాక్టివ్నెస్ని క్యాప్చర్ చేయలేదు కాబట్టి కూర్చునే యాక్టివ్గా ఉంది. కూర్చొని మాటల ద్వారా యాక్టివ్గా ఉంటారు. రాతలతో పాటు ఇప్పుడు మాటలు. సరే, మీరు అన్నారు కదా ఎస్ యాక్టివ్నెస్కి కారణం ఏంటని. ఒకటి, ఒకప్పుడు రచయిత అంటే ఒక మాసిపోయిన షరాయి, చిరిగిపోయిన లాల్చి వేసుకుని ఒక గుడ్డ సంచి పెట్టుకుని దాంట్లో కొన్ని కాగితాలు, ఒజ్జున్న కాగితాలు పెట్టుకుని ఎవరైనా కొంచెం పెద్ద మనిషి కనిపిస్తే సార్ నేను పాట రాశాను చూడండి సార్, ఒకసారి వినండి సార్ అంటే, ఓ రాసావా చూద్దాం లేవయ్యా అని చెప్పి కాస్త వెయిట్ చేయించుకుని అతనికి కాలక్షేపం కోసం పిలిపించి పాడించుకుని పర్లేదు బాగా రాస్తున్నావు అని చెప్పి ఏదో తుణమ పణము ఇస్తే అది మహాప్రసాదంగా స్వీకరించి ఆయన దగ్గర పనిచేస్తూ ఎప్పుడైనా అద్భుతమైన పాట రాస్తే సరస్వతి పుత్రుడు అయ్యా నువ్వు, లక్ష్మీ కటాక్షమే తక్కువగానే అని ఇలాంటి ఒక ఉద్యోగి అన్న స్థాయి ఊహించుకునే రోజుల నుంచి రచయిత అంటే ఒక ఉన్నత స్థాయిలోనే ఉన్నాడన్న రోజులు వచ్చినాయి ఖచ్చితంగా. కానీ ఆ రోజులు మారినాయి. కానీ ఇంకా చాలామంది మనసుల్లో రచయిత అంటే ఆ వృత్తి ఏదో గౌరవానికే కానీ ఈ కాలం వ్యక్తులతో కలిసి మనగలిగే వృత్తి కాదు, అలాగే అదేదో సంపాదించగలిగే వృత్తి కాదు అన్నది ఇంకా మనసులో ఉండిపోయింది అనమాట. అందుకనే ఎవరైనా తల్లిదండ్రులు మా పిల్లవాడిని పాటలు రచయిత చేస్తానని ఎవరు అనరు. వాడికి పాటలు రాయడం వస్తే ఏదో ఆస్వాదిస్తారు కానీ కెరీర్ మాత్రం ఇప్పుడున్న ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివిస్తే వస్తుందా, సైబర్ టెక్నాలజీని చదివిస్తే వస్తుందా, సైబర్ క్రైమ్ టెక్నాలజీని చదివిస్తే వస్తుందా, రోబోటిక్స్ చదివిస్తే వస్తుందా, హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఏం చదివిస్తే వస్తుందని ఆలోచిస్తారు తప్పితే వాడి మౌలికంగా వాడి డిఎన్ఏలో ఏముంది అని కనుక్కునే ప్రయత్నం చేయరు. అందువల్ల రచయితలు అంటే ఒక ఈ సమాజంలో ప్రథమ శ్రేణి పౌరులు కాదు అన్న ఒక ఆలోచన ఉంది. అది తీసేసి మేము మీ సమాజంతోనే ఉంటాం. రచయిత అంటే ఇలా చేతులు కట్టుకుని బిగిసిపోయి కూర్చోవాలా, ఎగురుతాం, తప్పే ఉంది. మేము రాసే పాటలకు మాత్రం మీరు ఎగరాలి కానీ పాటలు రాసేవాడు ఎగరకూడదా? ఈ ఆలోచన. ఓకే. రెండవది, ఊరికే ఉత్తుపుణ్యానికి ఏదో వచ్చి రోడ్ల మీద ఎగరట్లా. నేను ఒక న్యాయ నిర్ణేతగా అక్కడ ఉన్నాను ఆ పాటల పోటీలో, జీ సరిగమపాలో. న్యాయ నిర్ణేత అనేటప్పటికీ పిల్లలకి తెలియకుండానే మనం కాఠిన్యాన్ని ప్రదర్శించకపోయినా కూడా
ఒక రకమైన భయం ఉంటుంది, ఉంటుంది, ఒక మన gap ముందు కూడా ఒక రకమైన వణుకుంటుంది. అవును. కాదయ్యా బాబు, మీరు పాటలు పాడుతున్నారు, మేము వింటున్నాం అంతే, అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు ఓ అని చెప్పడానికి వాళ్ళతో పాటు కలిసి అలా ఉంటే వాళ్ళు మనసు మీద చుట్టుకున్న పొరలన్నీ ఒలుచుకుని హాయిగా వాళ్ళ సహజ సిద్ధమైన ప్రజ్ఞను ప్రదర్శిస్తారన్న ఉద్దేశంతో వాళ్ళతో పాటు స్నేహపూర్వకంగా ఉండడానికి, కలివిడిగా ఉండడానికి చేసే ప్రక్రియ అది. వెరీ నైస్ అండి, సూపర్. అయితే 2005లో మీ కెరీర్ స్టార్ట్ అయింది. 2005 నుంచి దాదాపుగా అంటే 18 సంవత్సరాలు, దాదాపుగా 1400 పాటలకు మించి మీరు రాశారు. అవునండి కదా. అసలు ఈ పాటల ప్రయాణంలోకి అడుగు పెట్టక ముందు అంత శ్రీరామ్ ఎవరు? రైతు కుటుంబంలో పుట్టిన ఎగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. మా నాన్నగారి వరకు మా కుటుంబ వృత్తి వ్యవసాయమే. మా నాన్నగారు చదువుకున్నారు కాబట్టి ఆయన అధ్యాపకుడుగా, ఆ తర్వాత కాలేజ్ ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యారు. ఎక్కువ శాతం వ్యవసాయ కుటుంబం. అయితే మా నాన్నగారు ఉద్యోగరీత్యా అయిన పరిచయాల వల్ల తెలుగు పండితులతోనూ, అవధానులతోనూ, కళాకారులతోనూ ఏర్పడిన పరిచయాలు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో ఉత్సాహంగా ఉండడం వల్ల వారందరి పరిచయాలు, వారు చెప్పే పద్యాలు, వారు చెప్పే మాటల నుంచి స్ఫూర్తి పొంది నేను రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టాను. ఓకే. రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టినప్పుడు నాకు సినిమాలకి రాయాలని కానీ, లేకపోతే నా పాటలకి పెద్ద పెద్ద హీరోలు నర్తించాలని కానీ ఏమీ లేదు, ఆలోచన లేదు. పాట రాయడం నచ్చింది, పాట రాస్తూ ఉన్నాను. ఓకే. రాస్తూ ఉండగా టీనేజ్లోకి వచ్చే సమయానికి చుట్టూ ఉన్న స్నేహితులకి నా పాటలు ఎందుకు ప్రజారంజకంగా ఉండట్లేదు అన్న ప్రశ్న నుంచి దొరికిన సమాధానం ఏంటంటే, కేవలం భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు అందరినీ రంజింపజేయవు. పాట రచన నలుగురికి నచ్చాలంటే వాళ్ళకేం కావాలో అది తెలుసుకుని రాయాలి. అప్పటి నుంచి ఈ శృంగార గీతాలు, రొమాంటిక్ సాంగ్స్, ప్రేమ గీతాలు, ఇవి జానపద శైలిలో పాటలు అన్నీ రాయడం సాధన చేశాను. ఓకే. ఇంజనీరింగ్లో చదువుతున్నప్పుడు ఏంటంటే, పాటలు జనానికి జనాల మెప్పు పొందితే సరిపోదు, మనకి కూడా అది భుక్తిని ఇవ్వాలి అంటే దానికి సినిమాయే సరైంది. ఎందుకంటే అందరికీ నచ్చే పాటలు నేను అచ్చు వేసి పుస్తకాలు అమ్మితే వచ్చే ఆదాయానికి, సినిమాలో ఒక పాట రాస్తే వచ్చే ఆదాయానికి నక్కకి నాగలోకానికి కొంచెం తేడా ఉంటుంది. కాబట్టి అందుకు సినిమా రంగాన్ని ఎంచుకున్నాను. ఓకే. సినిమా రంగం మీద పిచ్చితోనో, సినిమా రంగం మీద ఎక్కడ లేని అభిమానంతోనో కాదు, నా విద్యకి సరైన రీతిలో ప్రతిఫలం లభించేది ఇక్కడే అని భావించి సినిమా రంగాన్ని ఎంచుకున్నాను. ఆ క్రమంలో సినిమా రంగాన్ని ఎంచుకున్నాను అని నిర్ణయించుకున్న తర్వాత నేను చదువుతున్న ఇంజనీరింగ్ అనేది నా దారికి సరైనది కాదని చెప్పి, అందరూ 3 సంవత్సరాలు అయింది కదా, ఇంకొక సంవత్సరం చేస్తే అయిపోతుందంటే ఆ ఒక్క సంవత్సరం నేను ఎందుకు వృధా చేయాలి అని చెప్పి 3వ సంవత్సరంలోనే నేను వెనక్కి వచ్చేయడం జరిగింది. వచ్చాక ఇక్కడ అవకాశాలు వచ్చినాయి అన్నమాట. వెరీ నైస్ అండి. అయితే మీరు అంటున్నారు కదా, మీరు చదువుకునే రోజుల్లో చాలా రచనలు రాశాను, అయితే జనాలకు ఎందుకు నచ్చట్లేదు నేను రాసేవి అనే ఫీలింగ్ మీ లోపల వచ్చింది. దాని నుంచి వాళ్ళకి నచ్చేది ఏంటంటే మనం రాయాలి అనుకుని ఆ తర్వాత మీరు ఇటువైపు రాస్తున్నారు. అయితే వాళ్ళకి నచ్చని పాటలు ఉన్నాయి కదా, దాంట్లో మీకు బాగా నచ్చింది, వాళ్ళకి అసలు నచ్చంది మాతో ఏమైనా షేర్ చేసుకోగలుగుతారు? గుర్తున్నాయా? ఖచ్చితంగా గుర్తుండే ఉంటాయి. ప్రణతులు గొనుమా ప్రణవ భారతి, వినతులు వినుమా వినుత భారతి. ప్రణతులు గొనుమా ప్రణవ భారతి, వినతులు వినుమా వినుత భారతి. మంజుల మానస మందిరమందున నీ పదగానమే మంగళహారతి. శ్వేత పద్మమున స్వాతి ముత్యమై శోభలొలుకు శ్రీ సరస్వతి. సామాం పాతు సరస్వతి, సామాం పాతు సరస్వతి. ఇలా ఒక పాట రాశాను. చాలా బాగుందండి. అంటే ఇది వినిపించినప్పుడు ఎవరికి ఎక్కలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చడం పక్కన పెడితే, నచ్చడం నచ్చకపోవడం కాదు, మళ్ళీ పాడు అని అనలేదు. ఓకే. ఆ తర్వాత మీరు మీ జోనర్ మార్చుకున్న తర్వాత
మీరు ఓకే ఇది మీకోసం రాసుకుంటున్నారు, ఇప్పటికి కూడా రాసుకుంటూనే ఉన్నారు అని నేను అనుకుంటున్నాను మీకోసం. అది పక్కన పెడితే జనాల కోసం తొలిసారి ఓ పాట రాసి ఓకే అరే ఇది కనెక్ట్ అయిందిరా, సో మనం ఈ రకంగా రాస్తే భక్తి కూడా ఉంటుంది ఇంతకుముందు మీరు అన్నట్టుగా అని అనిపించినటువంటి పాట ఏంటి? ఇంజనీరింగ్ కాలేజీలో చూస్తే 2 రకాల విద్యార్థులు ఉంటారు. అవును, నాది బీటెక్ బ్యాక్ డ్రాప్. ఒకళ్ళు ఏంటంటే ఈ వయసుకు వచ్చిన తర్వాత ఆ మాత్రం అన్నీ ఆనందించకపోతే ఎలా అని చెప్పి మద్యానికి ధూమానికి అలవాటయ్యి ఏదో ఎప్పుడో చదివి ముందు రోజు పాస్ అయిపోదాం అనుకునేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే ఆ మద్యానికి ధూమానికి ఎందుకో భయపడి అది మనది కాదు అని భయపడి కానీ ఈ చదువు ఒత్తిళ్ళ మధ్య ఏదో ఒక ఉండాలని చెప్పి కాస్త అమ్మాయిల వైపు ఆకర్షితులై ఆ అమ్మాయి నడుస్తుంటే చూడడం, ఆ అమ్మాయి ఏమన్నా ఒక చిన్న మాట మాట్లాడితే మురిసిపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ రకం అన్నమాట. ఈ మొదటి రకం వాళ్ళు ఎలా అడుగుతూ ఉండేవారంటే ఒరే అలా చూస్తే షేపులు అలా రాయాలరా అంటూ ఉండేవారు. వాళ్ళు అలా అన్నప్పుడు నేను టైట్ ఫిట్స్లో అనే షేపులు టాప్ టు బాటమ్ ఒంపులు సొంపులు అని ఒక పాట రాస్తాను. అది వాళ్ళు తప్పట్లు కొట్టారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చి ఏంట్రా ఒక ఫీల్ ఉండాలిరా పాట అంటే, అమ్మాయి అలా మనలో ప్రవహిస్తూ ఉండాలి ఇలా మాట్లాడుతూ ఉండేవారు. వాళ్ళు డైరెక్టర్ కంటే ఎక్కువ వాళ్ళే డైరెక్టర్స్ మనకి అప్పట్లో. అంతే. నేను వాళ్ళ కోసం వీళ్ళు చెప్పేదానికి పెద్ద ఆలోచించవలసిన అవసరం అయ్యేది కదా, వెంటనే రాస్తూ ఉండేవాడు. వీళ్ళు ఏదో ఫీల్ అంటున్నారు ఏంటది. అందులోనూ ఏడ పాటలు రాసుకుంటున్నాడు పేపర్ల మీద అనేటప్పటికి అమ్మాయిలు మన చుట్టూ ఏం తిరగరు కదా. అప్పుడు ఏంటంటే అమ్మాయిలు నేను గమనించింది అయితే మంచి స్కోర్లు కొట్టేవాడి దగ్గర మంచి అంటే జిఆర్ఈలు లేకపోతే ఎక్స్టర్నల్స్లో 90% దాటి వచ్చిన వాళ్ళని ఎక్కువ లెక్చరర్స్ బాగా ప్రశంసిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు చుట్టూ తిరిగేవారు. లేకపోతే ఒక రకం అమ్మాయిలు ఏంటంటే బైకులు రేసులు చేస్తా సైలెన్సర్లు బీకేసి చక్కర్లు కొడతా చక్రాలు తిప్పుతా స్టాండ్ వేసి రోడ్డు మీద స్టాండ్ ర్యాపిడ్ చేసి నిప్పులు తెప్పించేవాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఆకర్షితులు అవుతూ ఉండేవారు. వీళ్ళందరి మనస్తత్వాలు గమనించి ఏంటి ఈ ప్రేమ ఏంటి దీని భావోద్వేగాలు ఏంటి అని ఆలోచిస్తా మా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునేవాడిని. బాపట్ల నుంచి సూర్యలంక అని ఒక బీచ్ ఉంది, ఒక 7 కిలోమీటర్లు. ప్రతిరోజు కాలేజీకి ముందే తెల్లవారుజామున ఒక 5:30 ఆ టైంకి సైకిల్ వేసుకుని అలా ఆ బీచ్ వరకు తొక్కుతూ మళ్ళీ వెనక్కి వస్తూ ఉండేవాడిని. ఆ ఆలోచనల్లో మధ్యలో ఆ సర్వే తోటలు, ఆ సూర్యోదయాలు, అక్కడ మామిడి చెట్లు, ఇలా రకరకాల ప్రకృతిలో లీనమై అప్పుడు ఒక పాట వచ్చింది నాకు. పూత వేసిన లేత మావిని చూసినట్టుంది నువ్వు నవ్వుతూ ఉంటే, పాత పాటలు కోకిలమ్మే పాడినట్టు నీ పిలుపు వింటుంటే అని రాశాను. ఇదేమో ఈ అమ్మాయిని ఆరాధించే వాళ్ళకి బాగా నచ్చింది. అప్పుడు అర్థమైంది ఎవరెవరికి ఎలా రాయాలి అని. సో కాపీరైట్స్ అనే రిఫ్లెక్షన్ కి ఏమి కాదు. ఈ పాట ఆల్రెడీ సంగమం అన్న సినిమాలో కీరవాణి గారు బాగుందని చెప్పి రసూల్ గారు కీరవాణి గారు దాన్ని రికార్డ్ చేశారు. రిలీజ్ అయింది. ఓకే, సూపర్ వెరీ నైస్ అండి, చాలా బాగుంది. సో అలా స్టార్ట్ అయిపోయింది జర్నీ, రైట్? అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 2005లో తొలి సినిమాకి మీరు రాశారు. అయితే బేసిక్గా ఏంటంటే ఇండస్ట్రీ వచ్చేసరికి ఒక మీ దగ్గర నేను అబ్జర్వ్ చేసినటువంటి ఒక రేర్ కాంబినేషన్ అండి. అంటే సినిమా జనాలకి నార్మల్గా ఏంటంటే సామాజిక స్పృహ అవసరమా అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. ఇంకొంతమంది అంటారు సినిమాని సినిమాలా చూడండి బాబు, దాన్ని ఎందుకు మీరు బ్రెయిన్లోకి తీసుకుంటారు అంటారు. ఇంకొంతమంది అంటారు ఈ సినిమా ద్వారా ప్రపంచాన్ని మార్చొచ్చు అని కొంతమంది మాట్లాడతారు. ఇంకొంతమంది అంటారు ఈ రోజు వచ్చిన సినిమా చూసిన తర్వాత ఎప్పటి వరకు గుర్తుంటుంది, మహా అంటే నువ్వు ఇంటికి పోయేదాకా గుర్తుంటుందబ్బా, ఆ తర్వాత నీ కష్టాలు నీవి నీ కన్నీళ్ళు నీవి ఎవరు గుర్తు పెట్టుకుంటారా వాటన్నిటిని అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడతారు. బట్ మీ విషయానికి వచ్చినట్టయితే సినిమా ఇండస్ట్రీ, దేశభక్తి, ఎట్ ద సేమ్ టైం ఈ హిందుత్వ, స్పిరిచువాలిటీ, ఈ మూడింటి చాలా రేర్ కాంబినేషన్ మీ మాటల్లో కానీ మీ పోస్టుల్లో కానీ
చాలా రకాలుగా అంటే బహిర్గతం అవుతుంటుంది, కనబడుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రేర్ కాంబినేషన్ నేను అనుకోవచ్చా, లేకపోతే ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారండి ఇట్లాంటి వాళ్ళు? చాలా మంది ఉంటారండి, కాకపోతే ఎవరికాళ్ళకి భయం, భయపడుతున్నారు. నేను పేర్లు చెప్పను కానీ ఒక దర్శకుడు ఒక హీరోని ప్రాణ స్నేహితుడని పొగిడేస్తూ ఉంటాడు. పొగిడేసి అన్నీ చెప్తాడు కానీ అతని సామాజిక ప్రయత్నాలకి మాత్రం దూరంగా ఉంటాడు. కొంతమంది మోదీ గారికి అభిమానులు ఉంటారు. అసలు ఒక గ్లాసు గనక లోపలికి వెళ్తే అసలు మోదీ గారు అసలు దేశాన్ని మార్చేస్తున్నారు, అది ఇది అసలు వీళ్ళు వేస్ట్ వాళ్ళు వేస్ట్ అని మాట్లాడుతుంటారు. వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి మాత్రం అన్ని పార్టీల వాళ్ళకి నమస్కారాలు పెడతాం. కొంతమందికి మోదీ గారు నచ్చరు, వాళ్ళకు కూడా బయటికి చెప్పే దమ్ము లేదు. బయటికి చెప్పే దమ్ము లేదు. కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లాగా భావిస్తూ ఉంటారన్నమాట. సినిమా ఇండస్ట్రీలో వైభవం అనేది దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లాగా భావిస్తూ ఉంటారు. అందుకు ఏది బయటికి చెప్తే ఎవరితో శత్రుత్వం వస్తుందో, మళ్ళీ ఎవరితో శత్రుత్వం వస్తే ఏ అవకాశాలు పోతాయో అన్న ఒక రకమైన బానిసత్వపు భావ దారిద్ర్యంతో చాలామంది అలా బయటికి చెప్పరన్నమాట. నా వరకు వచ్చేటప్పటికి మనుషుల్ని గౌరవించాలి, మనకి అవకాశాలు ఇచ్చే మనుషుల్ని గౌరవించాలి, మనం వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళతో మర్యాదగా ప్రవర్తించాలి, అక్కడి వరకే. కానీ బానిసత్వం అనేది ఒకసారి మన భావజాలంలోకి ప్రవేశించింది అంటే 1000 సంవత్సరాలు ఎలా అయితే భారతదేశం బాధపడిందో అలా మనం బాధపడాల్సి వస్తుంది. ఈ భారతదేశం ఇన్ని వేల సంవత్సరాల సనాతన శక్తికి గొడ్డలి పెట్టి ఏంటంటే మనలో ఉన్న క్షమాగుణం, ఆ క్షమాగుణం బానిసత్వంగా పరివర్తన చెందాలి. ఆ భావజాలం మాత్రం అలా తెచ్చుకోదలుచుకోలేదు. చిన్నప్పటి నుంచి అండి, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏవైనా చూసి మీరు మారారా? ఎప్పటి నుంచి అండి, అంటే సమాజం ఒకటి భావిస్తుంది, అది మనకి తప్పు అనిపిస్తుంది అన్నప్పుడు సమాజం యొక్క ఒత్తిడికిలోనే ఆ దారిలో వెళ్ళిపోవడం నాకు అలవాట్లేదు. అప్పటికి నేను చదువుకుంటున్నప్పుడు నా కుటుంబంతో సహా సమాజం అంతా ఏం భావించింది, చదువు పూర్తి చేసేయాలి, ఉద్యోగం ఉండాలి, ఒక సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఇలాంటివన్నీ భావించింది. నేను అవి భావించలేదు. నాకు రాయాలనిపించింది, రాయడానికి ఇంజనీరింగ్ అడ్డు అనిపించింది, మానేసి వచ్చేసాను. సో మీరు రాయడంలోనూ కెరీర్ వెతుక్కున్నారు. అలాగే నేను ఫస్ట్ సినిమా రాస్తున్నప్పుడు ఇంకా పాట ఓకే అవ్వలేదు, ఓకే అయ్యే దాకా రాలేదన్నమాట. అప్పుడు ఒక అతను నాకు ఒక సలహా ఇచ్చాడు. ఓకే, నువ్వు ఒక పలానా రైటర్ పేరు చెప్పి నువ్వు అలాంటి రైటర్ దగ్గర ఒక 2-3 సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేస్తే నీకు వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది, ఇలా డైరెక్ట్గా వచ్చేయకూడదు అన్నాడు. మొదటి సినిమా అవకాశం వచ్చిన తర్వాత మొదటి సినిమాలో రాస్తున్న టైంలో, అంటే ఇంకా పాట అప్పటికి ఓకే అవ్వకపోవచ్చు, జస్ట్ అవకాశం మాత్రం వచ్చింది, అవకాశం ఇంకా వినియోగంలోకి రాలేదు. అప్పుడు కూడా నేను ఆయనతో చెప్పింది ఏంటంటే, ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటే వాళ్ళలా రాస్తామండి, రాయడం అంటూ వచ్చు కాబట్టి మనమే మొదలు పెడితే మనలాగానే ఉంటుంది పాట అన్నాడు. నీకు ఇప్పుడు ఆవేశంలో అర్థం కాదులే బాబు అన్నట్టు. నాకు అర్థమైంది ఇదే. వారు వింటూనే ఉంటూ ఉంటారు, నాకు తెలిసి మీ సక్సెస్ని వాళ్ళు ఖచ్చితంగా చూసే ఉంటారు. అలా ఎవరి ఇది జరిగే పద్ధతి ఇది అని చెప్పే ఎవరిని నేను నమ్మలేదు, నాకు అనిపించిందే నమ్మాను, అలాగే వెళ్ళాను అన్నమాట. సో ఇండస్ట్రీలో కూడా మీరు ఇన్ని రోజులు అలాగే ఉన్నారు, అలాగే మాట్లాడుతున్నారు, అలాగే చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో నేను విన్నాను ఒకనొక ఇంటర్వ్యూలో, అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, మనం ఒక పాట రాస్తే దాంట్లో ఒక మతానికి సంబంధించినటువంటి ఈ పదాలు ఏవైనా వచ్చినప్పుడు వద్దు, ఇవి ఎందుకు మనకు అవసరమా, ఇవి తీసేయండి, అలా వచ్చినప్పుడు మాత్రం నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే నేను కూడా వృత్తిలో భాగంగా అన్యమతానికి సంబంధించిన పదాలు రాయాల్సి వస్తే ఖచ్చితంగా రాస్తాను. ఎందుకంటే ఆ సన్నివేశానికి మన వృత్తి ఏంటి, అడిగిన వ్యక్తిని మనకు కావాల్సిన డబ్బులు అడిగి ఆ డబ్బులు కావాల్సిన పాట వాళ్ళకి రాసేవడం అంతే, వృత్తి వరకు వస్తే. వృత్తిలో మతాన్ని గనక మనం కలిపితే అది వృత్తికి అన్యాయం చేసినట్టు అవుతుంది నా భావన. అలా నేను చేయను, అలా చేశాడు కాబట్టి ఆ మ్యూజిక్ డైరెక్టర్కి నేను ఇంక రాయనని చెప్పాను. ఈ రోజుకి కూడా రాయలే, ఇప్పటికి రాయలేదు.
ఓకే. సో మీకు అంటే ఇంత ఓపెన్గా ఉన్నప్పుడు, ఇంతకుముందు మీరే అంటున్నారు చాలామంది పిరికి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి, మరి అంతమంది పిరికి వాళ్ళ మధ్యలో మీరు ఇలా మాట్లాడుతున్నప్పుడు మీకు ఎక్కడ ఎదురవలేదు అవసరమా, నీకు ఇంత మంచి కెరీర్ ఉంది, ఇంత బాగా రాస్తున్నావు, ఎంతో కెరీర్ ఉంటుంది, ఇట్లాంటి మాటలు ఎందుకు అంటే మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళు చాలామంది నార్మల్గా అయితే ఉంటారు. సో మీ లైఫ్లో అలా ఎదురైనటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మీకు ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. ఓకే. వ్యాపారం, ఇక్కడ వ్యాపారానికి లాభం ఒక్కటే పరాకాష్ట. లాభం వస్తే వ్యాపారం వృద్ధి చెందుతుంది అంతే, ఇంకోటి ఏం కాదు. వెనకాల నైతికత ఉందా అనైతికత ఉందా అదంతా తర్వాత. రాజకీయం దగ్గర ఒకప్పుడు అధికారం ఒకటే పరాకాష్ట, ఇప్పుడు అధికారం దానికి డబ్బు. కేవలం డబ్బు ఉండి అధికారం లేకపోయినా రాణించదు రాజకీయం, కేవలం అధికారం ఉండి డబ్బు లేకపోయినా రాణించదు. అధికారం డబ్బు ఈ రెండు ఉంటే రాజకీయాల్లో ముందుకెళ్తారు. దాని వెనక నైతికత ఉందా అనైతికత ఉందా అనేది అనవసరం. సినిమా రంగంలో లాభం కాదు, అధికారం కాదు, డబ్బు కాదు, ఇదేది కాదు. సినిమా రంగంలో సక్సెస్, విజయం ఒక్కటే ముందుకెళ్ళడానికి మార్గం అన్నమాట. ఇక్కడ విచిత్రం ఏంటంటే బద్ధశత్రువులు కూడా వాడి వల్ల నా సినిమా విజయవంతం అవుతుందని నమ్మిన, వీడి వల్ల నా పని విజయవంతం అవుతుందని నమ్మిన ఆ టెక్నీషియన్ను ప్రొడ్యూసరు, ఆ టెక్నీషియన్ను డైరెక్టరు కలిసి పనిచేస్తారు. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి అది. కాబట్టి నేను నా దారిలో ఉన్నా కూడా, మీరు అన్నారు కదా 18 సంవత్సరాలు అయిందని, ఈ 18 సంవత్సరాల్లోనూ ప్రతి సంవత్సరం విజయవంతమైన పాటలు ఇవ్వడం వల్ల నా కెరీర్ సస్టైన్ అవుతుంది తప్పితే, నేను నా భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడం వల్ల కాదు, లేకపోతే నా భావాలు నాలో దాచేసుకోవడం వల్ల కాదు. ఓకే. అందువల్ల భయపడక్కర్లేదు ఎవరు. మీకు సక్సెస్ ఇచ్చే శక్తి ఉంటే, లేకపోతే మీరు నమ్మే అమ్మవారు అంటారో లేకపోతే అల్టిమేట్ ఎనర్జీ అంటారో, అది మీలో ప్రవహించి మీరు పని చేయగలుగుతున్నారు అన్న నమ్మకం ఉన్నంతకాలం మీ పని మీదే, మీ వ్యక్తీకరణ మీదే. ఓకే. సో మిమ్మల్ని అదే నార్మల్ సలహాలు ఎవరైనా ఇచ్చారా? పోనీ మీకు అవసరమా అనంత ఎందుకబ్బా ఇవన్నీ? ప్రతిసారి వస్తూ ఉంటారు. ప్రతిసారి వస్తుంటారు. నాకు ప్రియమైన వాళ్ళే ఇస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళే ఇస్తుంటారండి. ఎందుకంటే మనం ఎదగాలి అని ఆలోచించేది వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఉంటారు కాబట్టి అనవసరమైన కాంట్రవర్సీలోకి వెళ్ళడం ఎందుకు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. బేసిక్గా ఈ రోజు ఏమైందంటే అది మన దరిద్రం అని అనుకోవాలి. దేశం గురించి, ధర్మం గురించి మనం గట్టిగా మాట్లాడితే ఒక కాంట్రవర్సీని వీడు తీసుకొస్తున్నాడు అని జనాలు అనుకుంటున్నారు. అలాంటి స్థితికి మనం దిగజారమని అనుకోవాలి. ఒకటి, మనం ఎప్పుడు ప్రతి ఆగస్టు 15కి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నాం. కానీ బ్రిటిష్ వాడు మనల్ని వదిలి వెళ్ళలేదు, మోస్తున్నాం. ఇంకా మనం వాడిని మన మెదడుల్లో మోస్తున్నాం. ఎందుకంటే జపాన్ ఉంది, జపాన్లో ఉన్న టెక్నాలజీస్ అందరికీ తెలుసు కదా. బుల్లెట్ ట్రైన్ ప్రపంచంలో మొదట జపాన్ తెచ్చింది, లేదా జపాన్లో విరివిగా మొదట వాడుకలోకి వచ్చినాయి. 1960లోనే వాళ్ళు దానికి పునాది వేశారు. పైగా ఏంటి, బూడిదైపోయిన తర్వాత 40లో అణుబాంబు పడి బూడిదైపోయిన తర్వాత కోలుకుని 1960లో మళ్ళీ బుల్లెట్ ట్రైన్ తేగలిగాను టెక్నాలజీ. కానీ వాళ్ళు ఇంగ్లీష్ని నమ్ముకున్నారా? ఇప్పటికీ జపనీస్ భాషలోనే ఉంటాయి వాళ్ళ టెక్నాలజీలన్నీ. అలాగే జర్మన్, రష్యా, వీళ్ళెవ్వరూ ఇంగ్లీష్ని నమ్ముకుని ప్రపంచంలో ఎదగలేదే. వాళ్ళ సాంకేతికతని, వాళ్ళ గ్రంథాలని అన్నిటిని వాళ్ళ భాషల్లోనే చేసుకున్నారు. కానీ మనం ఇప్పటికీ ఎవడైనా కొంచెం గ్రామాటికల్గా ఇంగ్లీష్ మాట్లాడినోడికి చప్పట్లు కొడతాం, వాడి మాతృభాషలో వాడు అనర్గణంగా మాట్లాడినోడికి బాబు వీడు మాట్లాడినంత అర్థం కావట్లేదు రా బాబు అని వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇంగ్లీష్ వాడు వదిలి బానిసత్వం, దాన్ని పటాపంచలు చేసుకోలేకపోయాం. అదే మనం జపాన్ వాడు వాడి భాషలో చేసుకుంటున్నట్టు, జర్మనీ వాడు వాడి భాషలో చేసుకుంటున్నట్టు, పోనీ మన శత్రువు అనుకున్న చైనా వాడు శత్రువు నుంచి కూడా నేర్చుకోవాలి కదా మనం. చైనా వాడు కూడా ఆడి భాషలో ఆడు టెక్నాలజీని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాడు కదా. అలాంటిదప్పుడు మన సంస్కృతిలో మనం అభివృద్ధి చేసుకోలేకుండా ఒక ఆత్మన్యూనతలోనే ఇప్పటికీ సంస్కృతం అంటే ఛాందసం, చేదస్తం,
అనుకుని మన మాతృభాషలో మాట్లాడితే మనం రెండవ శ్రేణి పౌరులం అనుకుని అలా బతకడం అనేది ఇప్పటికీ మనకి జరగలేదు. అది పోయిన రోజు అది ఆగస్టు 15 అయినా పర్లేదు, డిసెంబర్ 15 అయినా పర్లేదు, అది స్వాతంత్ర దినోత్సవంగా నేను భావిస్తాను. మన విద్యా వ్యవస్థ మనల్ని ఇలా మార్చింది. ఇంతకుముందు మీరు ఏదైతే చెప్తున్నారో 100% అసలు దానిలో ఒప్పుకోకపోవడానికి ఏది లేదు. కానీ ఈ మార్పు మొదలైందనే అనుకుంటున్నారా మీరు ఇప్పుడు? మన ఇస్కాన్ పితామహుడు ఉన్నారు కదా, ఆయన అది ఈ మధ్య మీరు చూస్తుంటే ఒక వీడియో వైరల్ అవుతుంది. భారతదేశాన్ని యుద్ధాలతోనో లేకపోతే వ్యాపారంతోనో కాంకర్ చేయాలనుకోవడం అమాయకత్వం. వాళ్ళ సంస్కృతిని కనుక కాంకర్ చేస్తేనే భారతదేశాన్ని మనం కాంకర్ చేయగలం అని మెకాలే ఓపెన్గానే బ్రిటిష్ పార్లమెంట్లో చెప్పి అప్పటి నుంచి మెకాలే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి మనమేమో ధ్రువంతే రాజా వరుణ అని చెప్పి వర్షాన్ని ఆహ్వానిస్తాం, వాడేమో రెయిన్ గోయవే అని చెప్పి వర్షాన్ని తరిమేస్తాడు. మనమేమో తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పి దీపాలను వెలిగిస్తాం. ఆఖరికి చనిపోయిన శవం దగ్గర కూడా దీపాన్ని వెలిగిస్తాం. వీడు పుట్టినరోజే దీపాలు ఆర్పేయమంటాడు కేకుల మీద కొవ్వొత్తులు పెట్టి. ఇలాంటి వ్యతిరేకమైన సంస్కృతిని విద్యా విధానంలో ప్రవేశపెట్టి మళ్ళీ దానికో హ్యాపీ బర్త్డే టు యూ పాటలు పెట్టి ఒక కొవ్వొత్తులు ఊదడం, ఆర్పేయడం, దీపాన్ని వెలుగుని ఆర్పేయడం గొప్ప సంస్కృతిగా అన్నట్టుగా చేసి ఇది దొరల సంస్కృతి అని అదే గొప్పది అన్నట్టుగా చెప్పి జొప్పించి అప్పటి నుంచి వాడు అనుకున్న ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వచ్చాడు. అలా చేసుకుంటా రాగా పుట్టిన మొట్టమొదటి ఉత్పత్తి ఎవరంటే అడిగి మెకాలే విద్యా విధానంలో భారతదేశంలో తయారైన మొట్టమొదటి ఉత్పత్తి ఎవరంటే మన మాన్య ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అని ఆయన చెప్పాడు. ఆయన స్థాపించిన మెకాలే విద్యా విధానం అన్న పరిశ్రమ నుంచి వచ్చిన మొదటి ఉత్పత్తి ఎవరంటే మన మాన్య ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. కాబట్టి విధానాలన్నీ అక్కడ పడిన పునాది విధానాలన్నీ అలాగే వెళ్తూ ఉంటాయి, అలాగే వెళ్తున్నాయి, స్టిల్ అలాగే వెళుతున్నాయి. దాన్ని అది ఒక క్యాన్సర్ లాగా, ఆ విధానాలన్నీ ఒక క్యాన్సర్ లాగా పట్టిన తర్వాత మళ్ళీ 2014 నుంచి దానికి రేడియో ట్రీట్మెంటు, ఇమ్యూనోథెరపీ జరుగుతూ ఇప్పుడు మొదలైందనమాట. ఇప్పుడే మొదలైంది. సానుకూల పవనాలు వీస్తూ సానుకూల ఫలితాలు వస్తున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ దేశానికి చెడ్డ చెయ్యాలని చేశాడా అంటే అది $1 మిలియన్ ప్రశ్నే. కానీ ఆయన విధానాలు మటుకు దేశానికి నష్టపరిచాయి, చాలా మటుకు నష్టపరిచినాయి. కొన్ని ఐఐటీలు ఐఐఎంలు స్థాపించడం లాంటి మంచి విధానాలు ఉన్నప్పటికీ కూడా మౌలికంగా మన సంస్కృతికి ఆధారంగా అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా మనకి దేశానికి అది నష్టం చేకూర్చిందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా. అయితే ఈ మధ్య మీరు పెట్టినటువంటి ఒక ఫేస్బుక్ స్టేటస్ మీరు ఏమనుకొని పెట్టారో నాకు తెలియదు ఇప్పుడు. ఎందుకంటే మీరు జవహర్లాల్ నెహ్రూ గురించి మాట్లాడారు, కట్ చేస్తే జవహర్లాల్ నెహ్రూ అంటే మనకి ఎవరికైనా గుర్తొచ్చేది కాంగ్రెస్. స్టిల్ కాంగ్రెస్ చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది మన దేశంలో అండ్ చాలా బాగా మాట్లాడుతున్నారు అనేక విషయాల్లో. అయితే మీరు ఒక స్టేటస్ పెట్టారు, ఏంటి ఇది పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించినటువంటి ఒక స్టేటస్. అరే బాబు, ఎక్కడైనా సరే ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో వార్ జరిగినప్పుడు ఖచ్చితంగా అది నీ ఇష్టం, ఏ దేశానికి నువ్వు సపోర్ట్ చేస్తావు అని. కానీ ఒక దేశానికి ఉగ్రవాదులకి మధ్య వార్ జరుగుతున్నప్పుడు బుద్ధునోడు ఎవడైనా అనే మాట మీరు మాట్లాడారో లేదో నాకు తెలియదు, బట్ నాకు మాట్లాడారా? ఓకే, బుద్ధునోడు ఎవడైనా దేశానికే సపోర్ట్ చేస్తాడు, ఉగ్రవాదులకు కాదు. అట్లాంటి ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని ఏమనాలరా బాబు మీకు? నేను పెట్టిన పోస్ట్ ఏంటంటే, ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అయితే తటస్థంగా ఉండడమో లేకపోతే ఏదో ఒక దేశానికి మద్దతు ఇవ్వడమో చెయ్యొచ్చు. ఒక దేశానికి ఒక ఉగ్రవాద సంస్థకి యుద్ధం జరుగుతున్నప్పుడు బుద్ధున్నోడు ఎవడైనా ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇస్తాడా? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పార్టీని 6 దశాబ్దాలుగా భరించడం మా తప్పు అయిపోయింది. ఇక మీదట ఆ అదృష్టం మాకు వద్దులే నాయన అని పెట్టి. ఇందులో ఒక దేశం పేరు ఏమన్నా చెప్పానా నేను? లేదు. లేకపోతే ఒక ఉగ్రవాద సంస్థ పేరు ఏమన్నా చెప్పానా? ఒక కుటుంబం పేరు చెప్పానా? ఒక పార్టీ పేరు చెప్పానా?
ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు భాష్యాలు రాసుకుంటున్నారు, దానికి నేనేం చేయలేను. యాక్చువల్గా చాలా వైరల్ అయింది ఆ పోస్ట్ అనేది. బట్ వాస్తవం కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే మనం దేశం గురించి కానీ పార్టీ గురించి కానీ చెప్పడం కూడా తప్పు కాదనేది నా అభిప్రాయం. అంటే నా మట్టుకు నేను చెప్పేది ఎవరి విజ్ఞతకు వాళ్ళకి వదిలేద్దామని చూస్తున్నాను. ఇప్పటికైనా దేశంలో బానిసత్వం అనేది వదలకపోతే కష్టం. ఎవరు ఎంత కష్టపడినా కూడా అంటే నేతల స్థాయిలో కష్టపడినా పౌరుల స్థాయిలో అది రాలేదనుకోండి, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టం అవుద్ది. అందుకే నేను పార్టీ పేర్లు రాయాలి. ఆ మాత్రం అర్థం చేసుకోలేని విజ్ఞత మన పౌరులకు ఉందని నేను అనుకోవట్లేదు. ఓకే, పార్టీని పక్కన పెట్టేద్దాం. అయితే ఆ పార్టీలో వాటెవర్ ఆ కుటుంబంలో ఉన్నటువంటి మనుషుల గురించి ఒకసారి మనం పక్కన పెడితే, మన దేశంలో ఉన్నటువంటి ఇంతమంది జనాభాలో చాలా మంది వాళ్ళకి స్టిల్ సపోర్ట్ చేస్తున్నారు. అది కేవలం రాజకీయ ఎత్తుగడండి. ఒక మతం ఇప్పుడు మెజారిటీ జనుల్ని స్కాటర్ చేయడం ఈజీ, మైనారిటీ అన్నప్పుడు ఎప్పుడు ఒక చోట ఉంటారు. అంటే ఒకవైపే వాళ్ళ ఓటు పడుతుందని వీళ్ళ నమ్మకం. ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా మారినాయి అనుకోండి. అంటే ట్రిపుల్ తలాక్ లాంటివి వచ్చిన తర్వాత ఆ వర్గాల్లో కూడా ఆలోచన మొదలైంది, ముఖ్యంగా మహిళల్లో. వీళ్ళ ఆలోచనలు ఇంకా 40 ఏళ్ల క్రితం ఆలోచనలే ఉన్నాయి. ఒకరికి సపోర్ట్ చేస్తే ఇది గంపగుత్తగా మనకు పడుతుంది ఈ ఓట్లన్నీ. వీళ్ళల్లో విభజన తేవడం చాలా ఈజీ. వీళ్ళనేమో ఈ మెజారిటీ ఉన్న మతాన్ని మనం కులాల వారీగా విడగొట్టేసి మీకు ఇది అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి లేనిపోని చరిత్రను సృష్టించి అంటరానితనాన్ని వీళ్ళే సృష్టించారు, ఇలాంటి అన్నీ చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టేయచ్చు. ఎందుకంటే ఎవరు బుక్స్ రిఫర్ చేయలేరు కదా. మీకు ఉదాహరణకి ఈ వేదం అనేది బ్రాహ్మణులే చదవాలి, మిగతా వారికి అది చదివే అర్హత లేదు అని సృష్టించారు. అందువల్ల ఈ సంస్కృతి మీకు సరైంది కాదు, అయితే మా దేవుడైతే అందరినీ సమానంగా చూస్తాడు, ఇటు వచ్చేయండి అని చెప్పి రెచ్చగొట్టడం. ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఇలా చేశారు, మేము మిమ్మల్ని అలాగా డిస్క్రిమినేషన్ అలాంటిది మీకు చూపించాం, భేదాలు చూపించాం, మాకు ఓటేంటని వీళ్ళు ఇలాంటి సృష్టిస్తూ వచ్చారు. నిజానికి మీకు దయానంద సరస్వతి గారి సత్యార్థ ప్రకాశ్లో ఉంటుంది. ఎవడు చెప్పాడండి వేదం ఎవడో చదవకూడదని అని? యజుర్వేదంలో ఒక మంత్రం అన్నమాట, నాకు తెలిసి ఏ దేమాం కళ్యాణి మావధాని జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చ స్వాయచారణాయ అని ఉంటుంది. ఏదైనా ఉచ్చారణ తప్పు ఉంటే క్షమించండి. దాని అర్థం ఏంటంటే భగవంతుడు చెప్తున్నాడు, ఈ వేద విజ్ఞానాన్ని, ఈ జ్ఞానాన్ని నేను లోక కళ్యాణం కోసం ఇచ్చాను. ఇది బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, ఆర్యులు, వాళ్ళ స్త్రీలు, వాళ్ళ సేవకులు కూడా చదవాలి, చదివించాలి, వినాలి, వినిపించాలి. ఇంక ఇందులో ఏముంది? వేదానికి అసలు కుల భేదమే లేదు. ఇది అలాగా వేదం ఏం చెప్పిందో వేదంలోంచే తీసి చెప్పాడు కదా ఆయన. ఇంకా మన సంస్కృతి మనం అంటరానితనం అనేది భారతీయులు సృష్టించారు అని వాళ్ళు ఎలాగా తప్పుడు ఇది చేస్తారు? వీళ్ళు ఆ పుస్తకం చూపెట్టరు కాబట్టి, ఆ వాక్యాలు చూపెట్టకుండా మసిపూసి మారేడుగా చేస్తారు కాబట్టి కొన్ని వర్గాలను అలా విభజించారనమాట. ఒకవైపు మైనారిటీనేమో మీకు వాళ్ళు అన్యాయం చేసేస్తున్నారు, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు మా రక్షణ కావాలి అని చెప్పేసి ఒక అబద్ధం, వాళ్ళందరినీ గంపగుద్దుగా చేయడానికి. ఇంకోటేమో మెజారిటీలోనేమో కులాల వారీగా విడగొట్టి ఎవరి కాళ్ళకి తాయిలాలు, కొంతమందికి భయాలు, కొంతమందికి అభయాలు అంటూ కృత్రిమంగా సృష్టించి వాళ్ళ ఓట్లు తెచ్చుకోండి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న ప్రక్రియ అన్నమాట. వీళ్ళేమో ఆలోచన విధానంలోనే ఉండిపోయారు. కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి. వీళ్ళు ఏంటంటే పాలస్తీనాకు గనక సపోర్ట్ చేస్తే ఒక మతాన్ని, ఒక వర్గాన్ని మనం సంతృప్తి పరచవచ్చు, ఆ ఓట్లు గంపగొత్తగా రాల్చుకోవచ్చు అనేది ఇప్పటికే ఆ పాత విధానం. దాన్ని మనం ఖండించలేదనుకోండి, మళ్ళీ మన భావితరాలకు కూడా ఈ కంపెనీ వదిలిన వాళ్ళని అవుతాం. ఇప్పటికైనా భారతదేశం అన్ని వర్గాలు, అన్ని మతాలు కలిసికట్టుగా ముందుకెళ్ళి మన సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ
మన సామరస్యాన్ని పాటిస్తూ ముందుకెళ్లాల్సిన తరుణం ఇది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనమే వదిలినట్టు అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఏదో అంటే ఒక మతం ప్రాతిపదికన ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా యుద్ధాన్ని మనం చూసి ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంగానే చూడకూడదు దీన్ని. ఆ గాజా వరకే జరుగుతుంది, పాలస్తీనా అవతలకి వెళ్ళేమీ జరగట్లేదు. ఎందుకు? ఆ గాజాలో మానవ కవచాలను పెట్టుకుని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం పిల్లలు చనిపోవచ్చు, గర్భిణీ స్త్రీలు చనిపోవచ్చు. గర్భిణీ స్త్రీల్ని చంపేసి పొట్ట చీల్చి అక్కడి నుంచి బిడ్డను బయటికి తీసి ఆ బిడ్డను పొడిచి చంపేయచ్చు. అప్పుడు మాత్రం వీళ్ళకి గొంతులు లేవు. ఇప్పుడు అక్కడ బాధపడింది ఇజ్రాయిల్, అనుభవిస్తుంది ఇజ్రాయిల్. స్పందించాల్సింది ఎవరు? ఇజ్రాయిలే. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తే వాళ్ళకి జరిగిన దానికి ప్రతిఘటన ఉంటుంది అని భావిస్తారో అలా స్పందిస్తారు. దానికి మనం ఎవరు అడ్డు చెప్పడానికి? వీలైతే ఉగ్రవాదం వల్ల నష్టపడింది కాబట్టి సానుభూతి తెలియచేయడం, సంఘీభావం తెలియజేయడం వరకు సరే. దానికి మీరు ఎలా యుద్ధం చేయకూడదు, ఆడు ఎలాగైనా యుద్ధం చేసేయచ్చు, ఆడు మిమ్మల్ని ఎలా అయినా చంపేయచ్చు, మీ పౌరులను ఎలా అయినా చంపేయచ్చు, మీరు మాత్రం వాళ్ళ మానవ కవచాలను అడ్డు పెట్టుకుంటే మీరు చేతులు కట్టుకుని కూర్చోవాలి అనడం అది అమానవీయ ప్రసంగం అని నా భావన. ఖచ్చితంగా అండి. ఒకవేళ అలాగే కొనసాగితే మీలాంటి వారు ఇప్పుడు మాట్లాడకపోతే మీరు ఇంతకుముందు అన్నట్టుగా నెక్స్ట్ జనరేషన్స్ ఇప్పుడు అంటే మనపైకే మన భారత్ మీదకే బయట ఎవరైనా యుద్ధానికి వస్తారు. ఇదా జరిగితే ఇదే అంటారా వాళ్ళు? యుద్ధానికి వస్తే వాడు ఏ మతం, వాడు ఒకవేళ మన మతం అయితే వాడు మన మీదకి వచ్చినా సరే మనం కూర్చుందాం, వాడు చంపని పోని మనం కూర్చొని నవ్వుకుంటూ కూర్చుందాం అంటే అదేగా ఇదే పరిస్థితి. రేపు అక్కడ ఎల్ఓసి అవతల నుంచి ఏదో దేశం మన మీద కోపం వచ్చి మన మీద అసూయ వచ్చి బలమైన మిసైల్ వ్యవస్థ ఇచ్చి రాకెట్స్ ఇచ్చి వేసేయండి భారత్ మీద అంటే వాళ్ళు మన మీద వేసేస్తే మనం రిటాలియేట్ చేయకూడదా? వాళ్ళకి చేతులు కట్టుకుని వచ్చేవాళ్ళ? అదే మన మతం వాళ్ళే వేశారు కదా, అప్పుడు ఏమవుతుందంటే అవి మిసైల్స్ అన్ని పూలదండలు అయిపోతాయి, పూలదండలు అయిపోతాయి మనకి. ఇప్పుడు మాట్లాడితే మీకు చరిత్ర తెలియక ఇజ్రాయెల్ అంటున్నారు. నిజంగా ఇజ్రాయెల్ చరిత్ర ఏంటి? యూదుల్ని ఊచకోత కోసినప్పుడు ఏమైంది ఆ చరిత్ర అంతాను? వాళ్ళు ఎందుకు భారతదేశానికి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు? ఆఖరికి 70 సంవత్సరాలుగా వాళ్ళని పట్టించుకొని ప్రభుత్వం ఉన్నా, ఓ పక్క వాళ్ళ బాధలు అనుభవిస్తున్న పాలస్తీనాలో దిగిపోయి వాళ్ళకి షేక్ హ్యాండ్లు హైఫైలు ఇచ్చేసి వీళ్ళని పట్టించుకోకపోయినా కూడా భారతదేశాన్ని రెండవ మాతృభూమిగా భావించి గౌరవిస్తూనే వచ్చారు. ఎందుకు? ప్రపంచం మొత్తం యోధులు ఊచకోత కొయ్యబడుతుంటే మీకు 1893 అనుకుంటా చికాగోలో వివేకానంద్ ఇచ్చిన స్పీచ్లో కూడా ఉంటుంది. ప్రపంచం అంతా యూదుల్ని ఊచకోత కోసేస్తుంటే వాళ్ళ పడవల మీద శరణార్థులుగా వస్తే మన పశ్చిమ తీరంలో పిలిచి వాళ్ళని ఆదరించి మీరు బతకండి, మీ మతాచారాన్ని మీరు ఆచరించండి అని చెప్పి వాళ్ళకి ఆశ్రయం కల్పించడం వల్ల యూదులు అన్న జాతి మిగిలింది. తర్వాత వాళ్ళకి పరిస్థితులన్నీ అనుకూలించిన తర్వాత ప్రపంచంలో ఆ చెట్టుకో ఆ పుట్టకో ఆ గుట్టకో ఆ తొట్టకో మిగిలిన యూదులంతా ఒక చోటకు చేరి మనం అందరం నెక్స్ట్ న్యూ ఇయర్ ఇన్ జెరూసలేం ఏదో ఉంటుంది వాళ్ళ నినాదం. అప్పుడు అంటే ఈ సంవత్సరం ఇలా గడుపుకున్న న్యూ ఇయర్ నెక్స్ట్ మనం జెరూసలేంలోనే జరుపుకుందామని అలా వాళ్ళు శతాబ్దాలుగా ఎదురు చూసి ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకుంటే చుట్టూ ఉన్న దేశాలు దాన్ని కుళ్ళబొడుస్తూ ఉంటే వాటిని తట్టుకుని నిలబడ్డారు. అంతమంది శత్రు దేశాల మధ్యలో ఒక చిన్న దేశం నిలబడ్డారు. మన రాజ్యాంగ పీఠికలో మనం ఎవరికి రుణపడి ఉంటాం మనం, కానీ వాళ్ళ రాజ్యాంగ పీఠికలో భారతదేశానికి భారతీయులకి ఇజ్రాయెల్ ఆజన్మాంతం రుణపడి ఉంటుంది, మా దేశం ఏర్పడడానికి కారణం. కాబట్టి ఎప్పుడైనా ఒక యూదుడు తన జీవిత కాలంలో భారతదేశాన్ని దర్శించి రావాలని నియమం పెట్టుకుంటాం అని చెప్పి వాళ్ళ రాజ్యాంగ పీఠికలో అంత పెద్దపేట వేశారు. ఎందుకు? మనం ఆదరించినందుకు వాళ్ళు వేసింది. అంత కృతజ్ఞత చూపిన ఇజ్రాయెల్ని కూడా మనం మైనారిటీ బుజ్జగింపులతో ఓటు బ్యాంక్ రాజకీయాలతో పక్కన పెట్టాం. అయినా కూడా కార్గిల్ యుద్ధ సమయంలో కార్పెట్ బాంబింగ్లో మనకి ఎంత సహకరించిందో అనేది చాలా తక్కువ మందికి తెలుసు. కానీ వాళ్ళు మనల్ని మనం చూపిస్తున్న గ్రాటిట్యూడ్ని వీళ్ళు అక్నాలెడ్జ్ చేయట్లేదు అన్న భావంతో ఎప్పుడూ లేరు. ఎప్పుడు మనకి వీలైనప్పుడల్లా సహాయపడుతూ వచ్చారు. మొన్న బాలాకోట్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా మనం ప్రపంచం మనల్ని వేలెత్తి చూపకుండా ఉండడానికి కారణం ఇజ్రాయెల్ ఇచ్చిన స్పైస్ 2000 బాంబ్స్.
ఎందుకంటే లక్షిత దాడులు చేయడానికి ఉపయోగించేది. ఎక్కడ కావాలంటే అక్కడికే వెళ్ళి భూమిలోకి దూసుకెళ్ళి అక్కడ పేలడం వల్ల ఏ వైశాల్యం అయితే మనం ఎంచుకున్నామో ఆ వైశాల్యాన్ని నాశనం చేసే బాంబ్స్ అయ్యి, గైడెడ్ బాంబ్స్. అవి కూడా మనకి ఇజ్రాయెల్ ఇచ్చింది. అలాంటి ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయకుండా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హమాస్ అని పేరు పెట్టుకున్న ఒక ఉగ్రవాద సంస్థ ద్వారా కార్యకలాపాలు చేస్తున్న వాళ్ళని సమర్థిస్తున్నారంటే వీళ్ళ బానిసత్వం, వీళ్ళ భావదారిద్ర్యం, దాన్ని ఏమనాలో మనం ఏమో మరి. దానికి పేరు పెట్టడానికి నిఘంటువులు పరిశోధించాలి, నిఘంటువులు చిరిగిపోవాలి. మీకే పేరు దొరకట్లేదంటే ఇంకా చాలా కష్టం వెతకడం. అయితే సార్, ఇప్పుడు ఇంతకుముందు మనం ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టుగా ఒక సినిమాకి సామాజిక బాధ్యత అవసరమా అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మీరు కూడా ఎంతోమంది దగ్గర వినే ఉంటారు. మీ ఉద్దేశం ఏంటి? సినిమాకి అవసరం ఉందంటారా నిజంగానే ఒక సామాజిక బాధ్యత? అది సమాజం తేల్చాలి. ఓకే, సమాజానికి సినిమా పట్ల బాధ్యత ఉన్నప్పుడు మాత్రమే సినిమాకి సామాజిక బాధ్యత ఉంటుంది. ఓకే, సమాజం తేల్చాలంటే సామాజిక బాధ్యతతో కూడినటువంటి సినిమా హిట్ చేయాలంటారా? సామాజిక బాధ్యతతో కూడిన కథాంశాలు ఎక్కువ ఆదరణ పొందుతూ ఏదైతే అశ్లీలత అని భావిస్తున్నారో అవి చీత్కారానికి గురైతే ఏ నిర్మాత తీయడు. ఎందుకంటే డబ్బులు రానప్పుడు సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం అంతే. బాగుంది. ఆ కళకి ఎటువంటి వ్యాపారం ఇస్తుందో సమాజం దాన్ని బట్టి ఉంటుంది. సినిమా వల్ల ప్రభావితం ఎందుకు అవుతారు అంటే, సినిమా థియేటర్లో చూసేటప్పటికి హీరో అతనున్న పరిమాణం కంటే కనీసం 25 రెట్లు ఎక్కువగా కనపడతాడు తెర మీద. అక్కడ దాన్ని మరో 75 రెట్లు వెనకాల నేపథ్య సంగీతం పెంచుతుంది. అందుకని అబద్ధం కనపడదు సినిమాలో, ఉన్న నిజం పెద్దగా కనపడుతుంది. మానభంగాలు సినిమా పుట్టలేదు. నైజాం నిరంకుశ పాలనలో కూడా మీకు దాశరథి రంగాచార్య గారి జీవనయానంలో ఒక మహిళని ఎలా వాళ్ళు రేప్ చేశారు రజాకారులు అనేది రాస్తుంది అన్నమాట. రేప్ చేసి నూతిలో పాడేశారు, నీళ్లు లేని నూతిలో, లోతైన నూతిలో పాడేశారు, బావిలో. అలాంటి చాలా ఘోరాలు, సినిమాలో చూపించలేని ఘోరాలు ప్రపంచంలో జరిగాయి. ఏది సినిమా సృష్టించలేదు. సినిమా ఏది సృష్టించగలదు? ఇప్పుడు బాహుబలిలో కొన్ని వేల అడుగుల జలపాతం ఉంటుంది. జలపాతం అనేది ఏమి సినిమా సృష్టించలేదు. బాహుబలి సృష్టించింది ఏంటంటే ఉన్న జలపాతాన్ని పెద్దగా ఊహించింది అంతే. అలా ఏ నిజమైనా పెద్దగా కనపడుతుంది సినిమాలో, అందుకు ప్రభావితం అవుతారు. కాబట్టి అలా ప్రభావితం అవుతున్న సినిమాల్ని చేదరించారనుకోండి, ఆదరించలేదనుకోండి, అవి రావు. ఎందుకంటే సినిమా అనేది 2 రూపాయలు పెడితే వచ్చే వస్తువు కాదు కదా. ఖచ్చితంగా ఆడియన్స్ తప్పే అంటారు రాకపోవడానికి, అలాంటి సినిమాలు రాకపోవడానికి. ఆడియన్స్ చేదరిస్తున్నా కూడా అలాంటివే తీస్తే సినిమా తప్పు. ఇది మాత్రం సినిమాకి సామాజిక బాధ్యత ఉండాలి అనేది ఎంత నిజమో, సమాజానికి సినిమా పట్ల కూడా బాధ్యత ఉండాలి అనేది కూడా అంతే నిజం. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే ఆదరిస్తే అవే వస్తూ ఉంటాయి, అవే తీస్తారు. ఎందుకంటే అక్కడే మేము సక్సెస్ అవుతామని చెప్పేసి వాళ్ళకు పాయింట్. అంటే భావుకత తక్కువగా ఉన్న పాటలు హిట్ అయిపోతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉండేది నాకు. అసలు నేనేం తవ్వి తీసాను, ఎందుకు ఇంత హిట్ చేసేస్తున్నారు అని. అలాగే భావుకత ఎక్కువగా ఉన్న పాటలు ఫ్లాప్ అవుతున్నప్పుడు కూడా ఆశ్చర్యం వేస్తూ ఉండేది. ఏంటి దాన్నే అంత హిట్ చేశారు, దీన్ని ఏంటి చేయటం. అప్పుడు నేనేం చేస్తాను, ఓహో వీళ్ళకి ఇది నచ్చుతుందా, నా భావుకతను దాచుకుని పేపర్ల మీద రాసుకుని పక్కన పెట్టేసుకొని మళ్ళీ వాళ్ళకి ఏది కావాలో అది రాస్తాను. మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, మీకు ఎలా అనిపించిందో ఏదైనా ఒక మంచి పాట, అరే ఈ పాటకు చాలా జనాల్లోపడికి వెళ్ళలేదేంటి? ఈ మధ్య అశోకవనంలో అర్జున కళ్యాణం అన్న సినిమాలో మాటరాని మాయవా మాయజేయు మాటవా ముల్లు చాటు మల్లెవా మల్లె మాటు ముల్లువా సింగారివా సింగాణివా వయ్యారివా కయ్యారివా రాయంచవా రాకాశివా లేమంచులో లావా నీవా
ఓ ఆడపిల్ల నువ్వర్థంగావా, నా జీవితంతో ఆటాడుతావా. ఇలా ఈ మంచి భావుకత ఉన్న పాట చాలా అన్నమాట. బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే ఉంది ఇది కూడా. ఎందుకంటే ముళ్ళు వెనుక ఉన్న మల్లెవా, మల్లె వెనుక ఉన్న ముళ్ళవా, ఎక్కడ కూడా అంతే కదా, వయసు వెర్సా. వయసు వర్స. సో ఇది రాసినప్పుడు నేను హిట్ అయింది పాట, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఊహించిన ఆదరణ వేరు. ఓకే. ఎప్పుడైనా ఏంటంటే మనం అంతర్జాలంలో చూసే అంకెల కంటే కూడా మనకి వెనక్కి వచ్చే స్పందన ఉంటుంది కదా, దాన్ని బట్టి కొలమానం ఉంటుంది. ఓకే. ఆ వెనక్కి వచ్చే స్పందన, అందులో నేను బాగుందనుకున్న లైన్ని గుర్తించడం కానీ అలా అటు పండిత సమూహంలో జరగలేదు, ఇటు పామర సమూహంలో జరగలేదు. ఓకే. మీరు ఏది బాగుంది, చాలా బాగుంది అనుకున్నారు దాంట్లో? బుజ్జి బుజ్జి బుగ్గల్లో నా ఎరుపుని కనుల పులి మావా. అంటే కోపం వచ్చినప్పుడు కళ్ళు ఎర్రబడతాయి కదా, బుగ్గలు ఎర్రగా ఉంటే బాగుంటాయి. అక్కడ ఉండాల్సిన ఎరుపుని కళ్ళకు పులిమావా. చిట్టి చిట్టి చెక్కిళ్ళలో నునుపుని నుదుటికియలేవా. ఇప్పుడు చిరాకు వచ్చినప్పుడు మొహం చిట్లిస్తాం. మొహం చిట్లించేయడానికి ఎక్కడ తెలుస్తుంది? నుదుటి మీద తెలుస్తుంది. మామూలుగా నున్నగా ఉన్న ఒక పీఠభూమి, ఒక మైదానంలాగా ఉన్న నుదురు ఎగుడు దిగుడు నేలలాగా అవుద్ది ఇలా చిట్లించినప్పుడు. బుగ్గలు నున్నగా ఉన్నాయి కదా, ఆ నునుపుని నుదుటికి ఇవ్వచ్చు కదా, చిట్లించొద్దు నా మీద. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇలాంటి భావుకత, వీటికి గుర్తింపు లభించినప్పుడు నాకు బాధ ఏమైంది, ఆశ్చర్యం వేస్తుంది అంతే. ఓహో కావాల్సింది ఇంతేనా అని రాసేసి పాట హిట్ చేయడం చాలా సులువు అనేది అర్థమైపోయింది మీకు. ఇది చాలా వీళ్ళకి ఇంతకు మించి అవసరం లేదు. ఓకే అండి, మీ ఫ్యామిలీ విషయానికి వచ్చినట్టయితే పెళ్ళి ఏ ఇయర్లో జరిగింది? పెళ్ళి జరిగిన సంవత్సరమా, పెళ్ళి నాకు ఏ సంవత్సరంలో జరిగిందా? ఇదేంటిది, ఈ తేడా ఏంటి? మీకు పెళ్ళి వయసు జరిగింది, పెళ్ళప్పుడు నా వయసు ఎంతనా మీరు అడిగేది? నార్మల్గా ఏ ఇయర్లో జరిగింది? 2010లో జరిగింది. మొదటి వివాహం 2010లో. పాప కదా? ఒక పాప ఒక బాబు. ఒక పాప కూడా. ఓకే. నేను యాక్చువల్గా ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను మీది, పాప గురించి ఒక పోస్ట్. ఎందుకంటే నాకు బాగా కనెక్ట్ అయింది. రీసెంట్గా నాకు పాప పుట్టింది, చాలా బాగా ఎక్కింది, బట్ గుర్తు రావట్లేదు సమయానికి. అయితే మీ పెళ్ళి అయిన తర్వాత, అంటే ఆల్రెడీ అప్పటికి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. అదే నా మొదటి వివాహం 2010లో అయిందన్నాను, మీరు అర్థం చేసుకో. 2010లో జరిగింది. సో ఇలా ఫ్యామిలీ తరపు నుంచి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇదే ముఖ్యంగా మళ్ళీ ఇదే వస్తుందండి. నేను అడిగే ప్రశ్న మళ్ళీ అదే ప్రశ్న. బయట ఇప్పటివరకు ఏంటంటే మనం ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరైనా అవసరమా నీకు ఇవన్నీ అంటారు అని చెప్పేసి, బట్ ఫ్యామిలీలో ఇంట్లో అంటే మీ వైఫ్ గారి సపోర్ట్ లేకుండా మీరు మాట్లాడడం ముఖ్యంగా, ఎందుకంటే ఒక సృజనాత్మక ఫీల్డ్లో ఉన్నారు మీరు. కొంచెం అటు ఇటు టెన్షన్ ఇబ్బంది పడ్డా కూడా బ్రెయిన్ పని చేయడం ఆగిపోతుంది. సో బ్రెయిన్ పని చేయాలంటే ఇంట్లో ఆవిడ ఇంకా చాలా బాగా పని చేయాలి మీ పైన, అంతే కదా? సో మీకు ఎక్కడైనా అంటే అవసరమా, ఏదో మన పని మనం చేస్తున్నాం కదా, మళ్ళీ స్టేటస్లు ఆ మాటలు వాళ్ళని ఏదో అనడం స్టేజ్ మీదకి వెళ్ళి అంత పట్టించుకోదంత. పట్టించుకోరా? పిల్లలు, ఓకే, ఇల్లు అంతే. వారికి బాగా నచ్చిన పాట ఫిమేల్ సోలోస్ ఎక్కువ నచ్చుతూ ఉంటాయి తనకి. ఓకే. చలి చలిగా వెళ్ళింది. ఓకే. మీరు వారి కోసం రాసినటువంటి ఏదైనా పాట సినిమాలో పెట్టారా ఎక్కడైనా? వారి కోసం నేను ఏం పాట రాయలేదు ఇప్పటివరకు. ఓన్లీ రాయకుండా జస్ట్ ఆశువుగా నోటితో పాడేస్తుంటారా? వృత్తిని కుటుంబాన్ని ఎప్పుడు కలపను నేను. కలపరు. మామూలుగా మీకు ఏదో చెప్పాలి అనిపిస్తుంది కదా, ఆల్రెడీ మీరు కవిత్వాలు కూడా రాస్తుంటారు కదా, అలా ఏదైనా రాసారా? నేను కవిత్వాలు రాస్తాను కాబట్టి నేను చెప్తే అది ఆర్టిఫిషియల్గా ఉంటుందండి. అది నేను చాలా సహజంగానే బతుకుతాను ఇంట్లో, మామూలు వ్యక్తిగానే. సో ఇదంతా ఈ సినిమాటిక్ ప్రపంచాన్ని ఇంటికి మీరు వెళ్ళిన చేయరు, పిల్లల విషయంలో కానీ ఇంట్లో విషయంలో కానీ. వెరీ నైస్ అండి. అయితే ఇప్పుడు సినిమా విషయానికి మరొకసారి మనం వస్తే, ఇప్పుడు సినిమా సామాజిక బాధ్యత అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు ది కాశ్మీర్ ఫైల్స్ అనేటువంటి ఒక సినిమా వచ్చింది. అంటే మన చరిత్రని, ఇది మన అసలైన చరిత్ర అని చెప్పేసి, ఏం జరిగింది అసలు కాశ్మీర్లో, కాశ్మీర్ పండిట్ల పట్ల మనం ఉదాసీనంగా ఉండడం ద్వారా ఆ రోజు ఉన్నటువంటి ప్రధాని కానీ ఎవరైనా ఏం పట్టించుకున్నారు, ఎంతమందిని ఊచకొత్తకోసారు. ఈరోజు మనం పాలస్తీనా గురించి కానీ వేరే వాటి గురించి కానీ మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ మన దేశంలో జరిగినటువంటి విషయాన్ని మనం పక్కన పడేస్తున్నాం. అంటే అది మూలాల నుంచి రావాలి కదండి. కాశ్మీర్ 1947లో అలా కాశ్మీర్ సమస్యని అలా గనక హ్యాండిల్ చేయకుండా ఉండుంటే అది జరిగేది కాదు.
అప్పుడు అలా హ్యాండిల్ చేశారు కాబట్టి కాశ్మీర్ మీద వాళ్ళ పట్టు కొంచెం పెరిగింది. ఇప్పటికీ స్టిల్ 1947లో జరిగిన యుద్ధంలోనూ గెలవలేక, 1965లో జరిగిన యుద్ధంలోనూ గెలవలేక, 72లో జరిగిన యుద్ధంలోనూ గెలవలేక వాళ్ళు నిర్ణయించుకున్నది ఏంటి, 1000 సంవత్సరాలైనా సరే మేము పోరాడతాం, కాశ్మీర్ని చేజిక్కించుకుంటాం, దానికి ఎలాంటి మార్గాలైనా తొక్కుతామని అప్పుడు ఆగి సరైన మార్గం ఏంటో వాళ్ళు అనుకుని 80 ఏళ్ళ చివరిలో ఉగ్రవాదం ఒకటే సరైన మార్గం అని వాళ్ళు భావించి ఆ విధంగా బలం పెంచుకున్నారు. అంటే సైనిక శక్తితో గెలవలేక ఇలా అడ్డదారులు తొక్కారు. ఆ అడ్డదారులు తొక్కడం వల్ల పాపం పండితుల ఉచ్చకోత అనేది అక్కడ జరిగిందన్నమాట. అదే అప్పుడే కాశ్మీరు ఇప్పుడున్న పరిస్థితిలోనే ఉండుంటే, ఈ ఆర్టికల్ 370 తర్వాత ఉన్న పరిస్థితి అప్పటి నుంచి ఉండుంటే ఈ పాటికి భూతల స్వర్గంలో ఉండేది ఖచ్చితంగా. పండితుల ఊచకోత జరిగినప్పటి సంఘటనలే తీసుకోకూడదు, మూలాల నుంచి తీసుకోవాలి. అవును. దాన్ని ఎక్కువ చేస్తే మళ్ళీ మనకి ఈ గంప గుర్తుకున్న ఓట్లు పోతాయేమో అని చెప్పి ఆవిడ మాట్లాడలేదు. ప్రతిదీ మళ్ళీ ఏదో అంటారు కదా సైకిల్, మళ్ళీ ఎక్కడికి వచ్చినా ఓటు దగ్గరకు వచ్చి ఆగుతుంది, ఓటు దగ్గరకు వచ్చి ఆగుతుంది. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. సో దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇంటర్వ్యూ ఎండింగ్ వరకు ఎంతమంది చూస్తారో లేదో తెలీదు. బట్ ఇక్కడైతే ఫస్ట్ ఎలక్షన్స్కి ఓటు వేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారో చెప్పండి సార్, కొంచెం గట్టిగా చెప్పొచ్చు, పర్లేదు. వాళ్ళు అస్సలు ఏమనుకోరు, 10 మందికి పంపిస్తారు, నేను హామీ ఇస్తున్నాను మీకు. ఓటు అనేది ఒక స్వతంత్రమైన అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రజాస్వామ్యంలో పౌరుడికున్న బలమైన ఆయుధం. ఆ స్వతంత్రం అనే పదం ఏదైతే నేను వాడానో అది వాళ్ళ నుంచి తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. కాకపోతే ఆ స్వాతంత్ర్యాన్ని డబ్బు కట్టలతో కట్టద్దు. నిజంగా మీకు ఒకళ్ళకి ఓటు వేయాలనిపిస్తే వాళ్ళకి వేయండి, కానీ డబ్బులు ఇచ్చిన వాడికి కాదు. అంటే నాకు ఒక అభిప్రాయం ఉంది, నేను ఖచ్చితంగా నాకు నచ్చిన వాళ్ళకే వేస్తాను, వాళ్ళకి వేయమని మీకు చెప్పట్లేదు. కానీ నేను డబ్బులు తీసుకుని మాత్రం వేయను, లేదా డబ్బులు పంచిపెడుతున్న వాళ్ళని కూడా నేను ప్రోత్సహించను. అలా డబ్బులు తీసుకోకుండా వేయండి. వేసుకునే ముందు మీ మూలాలు గుర్తించండి. మీకు డాబులు కొట్టేదెవడు, దర్పం చూపేదెవడు, నిజంగా మీకోసం కష్టపడేదెవడు అనేది చూసి ఓటేయండి అంతే. వెరీ నైస్ సార్. అయితే ఇప్పుడు మనం చరిత్ర గురించే మాట్లాడుకుంటే, ఇంతకుముందే మీరు అన్నారు చూశాను అని చెప్పేసి, అంటే నిజాం పాలనలో ఎంతోమంది ఆడవాళ్ళని చెరిచారు, నీళ్ళు లేని బావిల్లో పడేశారు, బట్టలిప్పి బతుకమ్మలు ఆడిచ్చారు అని చెప్పేసి. సో అలాంటి రజాకర్ అనేటువంటి ఒక చిత్రం మనకు రాబోతుంది. దానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. టీజర్కి సంబంధించి చాలా మంది మాట్లాడారు. అండ్ ఎట్ ది సేమ్ టైం రీసెంట్గా ఒక సాంగ్ కూడా, బతుకమ్మ పాట ఒకటి రిలీజ్ అయింది, కాసల శ్యామ్ గారు రాశారు. మీరు విన్నారండి ఆ పాట? విన్నాను, చాలా బాగా రాశారు. మీకు ఏమనిపించిందండి ఆ పాట విన్నప్పుడు? ఆ సంస్కృతికి అర్థం పట్టినట్టు అనిపించింది పాట. అలాగే అంతర్లీనంగా కూడా చాలా లోతుంది పాటలో. ఇలాంటి సినిమాలు రావాలంటారా ఖచ్చితంగా? ఇప్పటి వరకు ఒక్క కోణమే చూసింది కదండి దేశం. అవును, రెండో కోణం చూపించాలి. డియర్ కామ్రేడే చూసింది, డియర్ నేషనలిస్ట్ కూడా చూడాలంటారు. అంటే సినిమా గురించి చెప్పట్లేదు, ఓన్లీ పదాలను మాత్రమే. ఇప్పుడు వరకు అరుణకాంతులే చూసింది కదా, ఇప్పుడు కాస్త కాషాయ కాంతులను కూడా చూడనివ్వండి. బాగుంది, తెలుగులో చెప్పారు. వెరీ నైస్, వెరీ నైస్ అండి. అయితే మీకు బాగా మర్చిపోలేని ప్రశంస? నాకు ఇప్పటికే కాదు, ఈ కెరీర్ పూర్తయ్యాక కూడా అలాంటి ప్రశంస రాదేమో అనుకుంటున్నాను. రామకృష్ణ ఆడియో ఫంక్షన్లో కీరవాణి గారు ఇచ్చిన ప్రశంస. కీరవాణి గారు మాట్లాడుతూ, నేను ఒక సమయంలో ఒక పత్రికా ముఖంగా చాలా తీవ్రంగా భావి కవుల్ని హెచ్చరించాను. మీరెవరైనా సరే 30 ఏళ్ళు దాటితేనే కానీ ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన పెట్టుకోవద్దు. 30 ఏళ్ళు దాటిన తర్వాత, జీవితానుభవం చూసిన తర్వాత మాత్రమే ఇక్కడ అడుగు పెట్టండి. ఈ 20లోనూ టీనేజ్లోనూ అడుగు పెట్టాలని అనుకోవద్దు. సరిగ్గా రాయలేరు, ఒకవేళ 2-3 పాటలు రాసిన తర్వాత కొనసాగించలేరు. 30 ఏళ్ల వరకు జీవితాన్ని చూడండి, తర్వాతే అడుగు పెట్టండి అని నేను తీవ్రంగా ఇచ్చాను హెచ్చరిక. నా స్టేట్మెంట్ని కాంట్రడిక్ట్ చేస్తూ, ఖండిస్తూ ఒక వ్యక్తి వచ్చాడు. 20వ సంవత్సరంలోనే వచ్చాడు. ఇప్పుడు అతనికి 26 సంవత్సరాలు, ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. ఈ సినిమాలో అయితే ఇప్పటి వరకు చూపించిన దానికంటే విశ్వరూపమే చూపించాడు రచయితగా. అందువల్ల నా స్టేట్మెంట్ని కాంట్రడిక్ట్ చేసాడు కాబట్టి
అనంత్ శ్రీరామ్ని ప్రశంసించాలి. కానీ అనంత్ శ్రీరామ్ దీనికి మినహాయింపు, మిగిలిన వాళ్ళకి చెప్తున్నాను, ఎవరు 30 ఏళ్ళు దాటకుండా రచనలో అడుగు పెట్టద్దు. ఎంత గొప్ప ప్రశంస ఇది. అంతకు మించిన ప్రశంస నాకు ఏది ఇవ్వదనేది నా అభిప్రాయం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అంటే చాలా బాధపడ్డ సందర్భం ఏదైనా? నాకెందుకో నన్ను హట్ చేయాలంటే చాలా పెద్ద సంఘటన జరగాలేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు అలా జరగలేదా? భగవంతుని దేవాల అలాంటివి జరగకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు హట్ అవ్వకూడదు, ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. రైట్. అండ్ సార్, చిన్నగా ఒక ర్యాపిడ్ ఫైర్ ఉంది మన దాంట్లో, అండ్ రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాం లైఫ్ 360లో. బాగా మంటలు లేదు మరి అలాగే ఉండదు, నాకు చాలా ఏం పర్లేదు, మీరు ఏదైనా అడగండి. యా, మీకు ఇష్టమైన హీరో? దానికి క్లారిటీ ఉండాలి. జాతీయ స్థాయిలో, ఏ భాషలో? తెలుగులో ప్రస్తుతం అయితే రవితేజ గారి నటన ఇష్టం. ఒకప్పుడైతే పూర్వం హీరో అని కాదు కానీ ఎస్వి రంగారావు గారి నటన ఇష్టం. బాగుంది. ఎస్వి రంగారావు గారు డైలాగ్ ఏదైనా చెప్తారా మా కోసం? నేను ఆ స్థాయిలో చెప్పలేను. ఆయన్ని కనీసం ఆయన అనుకరించాలనుకోవడం కూడా. అనుకరించడం కాదు, నేను అందుకోసం అనుకరించమనట్లేదు, డైలాగ్ ఏదైనా చెప్తారా అంటున్నాను. ఎవడు సృష్టించకపోతే పదాలు అనేవి ఎలా పుడతాయిరా, వీరా వీడుకో వీడతాడు. భలే భలే, బాగుంది. అండ్ మీకు నచ్చినటువంటి లిరిక్ రైటర్? సీతారాం శాస్త్రి. వారు రాసినటువంటి పాటల్లో బాగా మీకు నచ్చినటువంటి పాట ఏదైనా? చిలక ఏ తోడు లేక ఏ టేపమ్మ వంటనండి. బాగుంది. అండ్ మీరు గురువుగా ఎవరిని చూస్తారు? సీతారాం శాస్త్రి గారిని గురువుగా. అండ్ ఇండస్ట్రీలో కాకుండా బయట చాలామంది ఉన్నారు. అందులో భాషా సంబంధమైన గురువు అయితే మాత్రం కడిమెళ్ళ వరప్రసాద సహస్రావధాని గారు. ఓకే, మీరు అవధానాలు ఫాలో అయ్యేవారా? నేను అసలు అవధానాలు చూస్తూనే పెరిగాను. మా గురువుగారి అవధానం 11వ ఏట చూసి చాలా స్ఫూర్తి చెంది రచన మీద నేను ఆసక్తి కనబరిచాను. ఓకే, ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా అవధానాల్లో? పృచ్ఛకుడిగా, అవధానిగా కాదు, పృచ్ఛకుడిగా చేశారు. పృచ్ఛకుల్లో అంటే దాదాపు మీకు ఏది బాగా ఇష్టమైంది? నాకు దత్తపది అంటే ఇష్టం. దత్తపది ఓకే ఇవ్వడం, కానీ నాకు ఎవరో దత్తపది అవకాశం ఇవ్వలేదు. ఓకే, ఏ అవకాశం ఇచ్చేవారు మీకు ఎక్కువ? అంటే చిన్న వయసులో వర్ణన చేశాను 11 సంవత్సరాల వయసులో. ఓకే, తర్వాత పురాణ పఠనం ఒకసారి చేశాను. లోగడ పద్మాకర్ గారి అవధానంలో నిషిద్ధాక్షరి చేశారు. బాగుంది. మీకు కూడా ఎప్పుడైనా సరదాగా ఇంట్లో కూర్చున్నప్పుడు ఇట్లా పాట రాస్తున్నప్పుడు ఈ నిషిద్ధాక్షరి అట్లా ఇట్లా ఎవరైనా ఉన్నారా పక్కన, ఇది రాకుండా దీని గురించి రాయాలి? లేదు, నేను ఇంట్లో అసలు రాసిన పాట చూపెట్టను. రికార్డింగ్ అయ్యాక ఈ పాట రాసినన్నా లేకపోతే రిలీజ్ అయ్యాకనని చూపెడతాను, కానీ ఓకే ఇంట్లో అభిప్రాయాల కోసం నేను చూపించను. ఓకే, పద్యం ఏదైనా మీరు ఏదైనా పద్యాలు రాశారా? నేను చందోబద్ధంగా రాయడంలో అంత గ్రేట్, ఏదో కందపద్యం రాయగలను, అది చిన్నప్పుడు రాసిన గుర్తులేదు ఇప్పటికి. ఈ మధ్య అయితే చందోబద్ధంగా అంత ఎఫెక్టివ్గా రాయలేనండి పద్యాల వైపు వెళ్ళలేదు ఎక్కువగా. ఓకే, వెరీ నైస్ అండి. ఇది మీకు బాగా నచ్చిన సినిమా? తెలుగులో అయితే తొలి ప్రేమ. వావ్. హిందీలో అయితే? స్వదేశ్. డైరెక్టర్ బాలచంద్ర గారు అనే చెప్పాలి. అంటే ఆయన కాలానికి అంటే బాలచంద్ర గారు. రీసెంట్ టైమ్స్లో అయితే రాజ్ కుమార్ హిరాని. తెలుగులో నాకు నచ్చిన దర్శకుడు అంటే లేరండి. ఓకే, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు. మీకు బాగా నచ్చిన హీరోయిన్? చిన్నప్పుడు కీర్తిరెడ్డి గారు. ఆ తర్వాత మధ్యలో ఉన్నప్పుడు? ఆ తర్వాత విద్యాబాలన్ గారు. ఆ తర్వాత అనుష్క గారు. ఓకే, ఇప్పుడు ఎవరు లేరు. సరిపోయింది. టీవీ ఛానల్ మీరు ఎక్కువగా చూసే టీవీ ఛానల్ ఏంటి? నేను అసలు టీవీ చూసే 7-8 సంవత్సరాలైంది. ఓహో, బాగా నచ్చిన దేవుడు? బాగా నచ్చిన దేవుడు ఆంజనేయ స్వామి. బాగా నచ్చిన పాట? మళ్ళీ పాటకు వచ్చాను. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. చాలా బాగుంది. అండ్ స్వాతంత్ర సమరయోధుడు మీకు బాగా నచ్చిన వారు? సుభాష్ చంద్రబోస్. మ్యూజిక్ డైరెక్టర్? సాలూరు రాజేశ్వరరావు గారు. సింగర్? నాకు బాగా నచ్చిన సింగర్ శంకర్ మహాదేవన్. మగవారు అయితే, ఫిమేల్ అయితే శ్రేయా ఘోషల్. అండ్ కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి మీకు అనిపించింది చెప్పాలంటే. ఓకే. చిరంజీవి గారు. కష్టానికి పర్యాయపదం. రజనీకాంత్ గారు. నిరాడంబరతకి నిలువెత్తు నిదర్శనం. అమితాబ్ బచ్చన్ గారు. అమితాబ్ బచ్చన్ గారు గాంభీర్యం. పవన్ కళ్యాణ్ గారు. ఏమీ లేదు ప్రస్తుతానికి. అల్లు అర్జున్ గారు. తన మూలాల్లో ఎంత ధనం ఉన్నా కూడా తన మూలధనం మాత్రం శ్రమ అని నమ్మే వ్యక్తి. బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు కల్మషం లేని వ్యక్తి. ఛత్రపతి శివాజీ గారు. ఛత్రపతి శివాజీ గారు మొట్టమొదటిసారి జాతి ఆత్మగౌరవానికి ఆయుధం ఇచ్చిన వ్యక్తి. నరేంద్ర మోదీ గారు. భారతీయతని మళ్ళీ పునఃస్థాపిస్తున్న వ్యక్తి. సుభాష్ చంద్రబోస్ గారు.
స్వాతంత్ర సమరానికి గుండెకాయ. ఓకే. ఆ గుండె ఆగిపోయింది కానీ దేశం గుండె కొట్టుకుంటూనే ఉంది. సనాతన ధర్మం గురించి చెప్పంటే ఏం చెప్తారు? సనాతన ధర్మం నిజమైన జీవన విధానం. ఓకే. గోమాత జంతు రూపంలో ఉన్న పరమేశ్వరుడు. ఓకే. ఇప్పుడు గో హత్యలు జరుగుతూ ఉంటాయి కదా, వాటిని అంటే గో హత్యలు చేసే వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారు? మాంసకృతులు కావాలనుకుంటే వేరే జంతువులు చాలా ఉన్నాయి. గోవుని భక్షించడం వల్ల మీకు ఏ మేలు జరగదు. పైగా మీ శరీరంలో రకరకాల వ్యాధులు ప్రబలుతాయి. ఎందుకంటే గోవు అనేది చాలా భావోద్వేగాలు కలిగిన జంతువు. అది భాషలో వ్యక్తపరచలేకపోవచ్చు. చాలా జంతువులతో పోలిస్తే గోవు చాలా భావోద్వేగాలతో కూడిన జంతువు. మీరు నమ్మినా నమ్మకపోయినా చాలా ఆధ్యాత్మికత ఉన్న జంతువు. దాన్ని చంపే సమయంలో గోవు నుంచి వచ్చే ఆ ప్రతికూల ప్రకంపనల వల్ల చాలా హార్మోన్లు ఎంజైమ్లు విడుదలయ్యి చనిపోయిన తర్వాత గోమాంసం మీకు విషపూరితంగా మారుతుంది. అది మీరు తినడం వల్ల మీ మరణానికి మీరు బాటలు వేసుకుంటున్నట్టే. కనీసం ఇదైనా ఆలోచించి గోహత్యలు ఆపండి. తర్వాత మతం నమ్మకం అవన్నీ తర్వాత విషయం. మీ ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం. మీ ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం. కావాలంటే గణాంకాలు తీసుకోండి. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువ గోమాంసం తిన్నవారే. ఓకే. గణాంకాలు మీరు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి సేకరించుకోవచ్చు. మన గూగుల్ చేతిలోనే ఉంది, దాంట్లో కూడా వెతుక్కోవచ్చు. గూగుల్ నిజం చెప్పదు అనుకుంటే కనుక గూగుల్లో ఎవరైనా ఏదైనా పెట్టచ్చు కాబట్టి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించినటువంటి వివరాలు కూడా మన గూగుల్లో దొరుకుతాయి అఫీషియల్ డేటాలో. కాబట్టి కొంచెం రీసెర్చ్ అనేది కొంచెం ఓపికగా చేయాలి. కిడ్నీ సమస్యలతో ఏ ఆచారాల్లో ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు షుగర్ సమస్యలతో కూడా బాధపడుతున్నారు వెజిటేరియన్స్. ఎక్కువ బియ్యం తినేవాళ్ళు అనొచ్చు. అలా అని బియ్యం తినడం వల్ల షుగర్ వస్తుందంటే అది నిజమే. ఇప్పుడు తయారయ్యే బియ్యం వల్ల. దంపుడు బియ్యం ఉన్నప్పుడు అంత మధుమేహ సమస్యలు లేవు. అలాగే మీ కిడ్నీ సమస్యలకు మాత్రం గోమాంసం ప్రత్యేక భూమిక పోషిస్తుంది. కాబట్టి అది తినడం మాని. ఓకే, నైస్ అండి. అండ్ మీ డ్రీమ్ ఏంటండి? నా కళ అంటే మహాభారత యుద్ధానికి ముందు భారతదేశం ఎలా అయితే ఒక సనాతన ధర్మాన్ని ఆలంబనగా చేసుకుని ఆనందమయమైన జీవితం ఎలా అయితే గడిపిందో అలాంటి ఆనందమయ జీవితం ఈ ఆధునికతని కలగలిసి ఒక కొత్త సంస్కృతిలో భారతదేశం అలరారాలని నా కోరిక. ఫ్యాంటాస్టిక్. అండ్ మీరు బాగా ఇన్స్పైర్ అయినటువంటి, అంటే మనం ఎంత వ్యక్తి అయినా సరే ఏదో ఒక టైంలో లో అవుతూ ఉంటారు. అట్లా లో అయినప్పుడు మనకు ఏదో ఒకటి ఉంటుంది, ఒక వ్యాపకం లాంటిది. ఒక కవిత రాయటమో లేకపోతే ఏదైనా బాగా నచ్చింది మనం మళ్ళీ మళ్ళీ వినటమో మళ్ళీ మళ్ళీ చదువుకోవటమో అలాంటిది ఏదైనా ఉందా మీకు? శివ కెహరా గారు యూ కెన్ విన్ అన్న బుక్లో ఒక కొటేషన్ రాశారు. ఓకే. అలాగే ర్యాండమ్గా నేను కొటేషన్స్ స్టిక్కర్స్ వెతుకుతుంటే ఒక కొటేషన్ దొరికింది. అది నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నా రూమ్లో డోర్కి అతికించుకున్నాను. ఈ రెండు ఇంచుమించు సమాంతరమైన ఆలోచనలే ఉంటాయి. ఇఫ్ యూ క్యాన్ డూ గ్రేట్ థింగ్స్, డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఎ గ్రేట్ వే. వావ్. శివ కెహరా గారి బుక్ మీద ఉండే కొటేషన్ ఏంటంటే, ఇఫ్ యూ క్యాన్ డూ డిఫరెంట్ థింగ్స్, డూ థింగ్స్ ఇన్ అ డిఫరెంట్ వే. సో నువ్వు గొప్ప గొప్ప పనులు చేయలేనప్పుడు చేసే పనిని గొప్పగా చేయి. నువ్వు విభిన్నమైన కార్యాలు చేయలేనప్పుడు నీ కార్యాన్ని విభిన్నంగా చేయి. ఈ రెండు సూత్రాలను ఆధారంగా చేసుకుని నా కెరీర్ని నేను నిర్మించుకున్నానండి. ఫెంటాస్టిక్ అండి. అండ్ ఎండ్ చేయబోయే ముందు ఒక ప్రశ్న, మళ్ళీ మనం కాలేజెస్కి వెళ్దాం, ఇంజనీరింగ్ కాలేజెస్. దాంట్లో రెండు రకాల వ్యక్తులు ఉంటారని చెప్పేసి మీరు ఇంతకుముందు చెప్పారు అండ్ ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగా. అయితే మీరు ఏ రకానికి సంబంధించినటువంటి వ్యక్తులు? నేను కొంచెం రచయిత అన్నవాడు ఎప్పుడు కూడా సమాజం కంటే ఒక మెట్టు పైనుండి విహంగ వీక్షణం చేస్తాం. పైనుంచి చూస్తుంటారు, థర్డ్ ఐ. అన్నీ ఉంటాయి, అన్ని కోణాలు ఉంటాయి, ఏది ప్రదర్శించరు. ఓకే. అందరినీ గమనిస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఇలా ప్రవర్తించాలనుకున్నప్పుడు అలా ప్రవర్తిస్తాను అంతే. నేను నా జీవితంలో నేను ఎప్పుడు మద్యం ముట్టలేదు నాకు తెలిసి. ఓకే. అంటే మరి దగ్గుమందులో మద్యం ఉంటుంది కదా, లేకపోతే పలానా కూల్ డ్రింకుల్లో కలిసింది కదా అంటే నాకు తెలియదు. రసాయన పరంగా అది ఎంత కలిసిందో ఏం కలిసిందో అది నాకు తెలియదు. కానీ నేరుగా మద్యం ఎప్పుడు నేను ముట్టలేదు నా జీవితంలో. ఓకే. కానీ
ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కానీ నా చుట్టూ మద్యం సేవించే వ్యక్తులు ఉండేవారు. వాళ్ళు సేవిస్తున్నప్పుడు నేను చాలా సౌకర్యంగా కూర్చుంటాను వాళ్ళ మధ్యలో. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు? ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకు మాంసాహారం అలవాటు లేదు. మా ఇంట్లో కూడా తింటారు. ఓకే. విచిత్రం ఏంటంటే ఒక 4 తరాలుగా మా ఇంట్లో మగవాళ్ళు ఎవ్వరూ మాంసాహారం తినలేదు, ఆడవాళ్ళు అందరూ మాంసాహారం తింటారు. కానీ నాకు ఇంట్లో ఏమి ఇబ్బంది ఉండదు ఎవరైనా తింటుంటే. అలాగే నా చుట్టుపక్కల ఎవరైనా స్నేహితులు తింటున్నా నాకు ఇబ్బంది ఉండదు. అలా రచయితలు అనేవాళ్ళు ఏ కోవకి చెందరు, అన్ని కోవల్ని ఒక కంటితో గమనిస్తూ ఉంటారు అనమాట. నేను అలాగే ఉంటాను. ఓకే. ఫ్యూచర్లో ఏదైనా డైరెక్షన్ వైపు వెళ్ళాలనే ఆలోచన ఏదైనా మీకు? అసలు లేదు. అసలు లేదు. అండ్ ఇప్పుడు బీటెక్లో మరొక విషయం నేను అప్పుడే అడుగుదాం అనుకున్నాను. మీరు ఆ పాట రాశారు కదా, ప్రకృతిని ఊహించుకొని ఒక అమ్మాయి లవ్ ఎక్స్ప్రెస్ చేసే రకంగా ఒక అమ్మాయిని పొగుడుతూ పాట రాశారు. రాసిన తర్వాత ఆ పాట ఎక్కడైనా ప్రదర్శించారా? స్నేహితుల మధ్య పాడుతూ ఉండేవాడిని. యా, అంటే ఒక స్టేజ్ పైన కల్చరల్ యాక్టివిటీస్ కాలేజ్లో జరుగుతున్న అలాగే పాడుతూ ఉండేవాడిని. ఇప్పుడు నేను పాటల పోటీలో పాల్గొన్నప్పుడు కూడా ఇంకొకరు రాసిన పాట ఎప్పుడూ పాడలేదు. నేను రాసిన పాటలే పాడుతూ ఉండేవాడిని. మీరు రాసిన పాడుతున్నారు, చాలా బాగా పాడుతున్నారు కూడా. మ్యూజిక్ నేర్చుకున్నారా? లేదండి, అంటే చిన్నప్పుడు రంగస్థలంలో నాటకాలు వేస్తున్నప్పుడు హార్మోనిస్టులు వాయిస్తున్న రాగాల్ని గమనిస్తూ ఉండేవాడిని. అలాగే మా నాన్నగారు పద్యాలు పాడుతూ ఉండేవారు. ఆయన కూడా అంతే, హార్మోనిస్టులు పాడిన రాగాలను గమనించి ఓహ్ ఈ రాగంలో ఇలా ఉంటుందని. అలా ఇక్కడికి వచ్చాక మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర కొంత అబ్జర్వ్ చేసి అలా అంత నాకు తెలిసిన ఈ కొద్దిపాటి సంగీత జ్ఞానం అంతా అధ్యయనం వల్ల రాలేదు, చూసి విని చూడడం వల్ల వచ్చింది, శ్రవణం వల్ల వచ్చింది అంతే. ఫ్యాంటాస్టిక్. అయితే ఆ పాట పాడినప్పుడు అమ్మాయి ఎవరైనా నా గురించి రాసావా అని అలాంటి ఏమైనా వచ్చాయా మీకు అప్పుడు? నా గురించి రాయమని అడిగేవారేమో కానీ నా గురించి రాసావు ఇదని ఎవడు అడగలేదు. ఎవరు అడగలేదు? రాయమని అడిగారు చాలా మంది. రాయమని అడిగేవారు. అడిగిన వాళ్ళు కూడా అప్పటికే ఎవరో అబ్బాయితో ఉన్నవాళ్ళే అడిగారు. బాగుందండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంతకుముందు మీరు ఎలాగో రంగస్థలం గురించి మాట్లాడారు కాబట్టి, రంగస్థలంలో మీరు నాటకాలు వేసేవారు. రంగస్థల నాటకాల్లో మీకు ఏదైనా బాగా గుర్తున్నటువంటి పద్యం కానీ ఏదైనా డైలాగ్ కానీ చెప్తూ ఎండ్ చేద్దాం ప్రోగ్రామ్. ఆంజనేయ స్వామి పాత్ర వేసినప్పుడు రాముడు గురించి దాశరథి శతకంలో పద్యం పాడించేవారు అన్నమాట. బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా డాండ 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 నినదమ్ముల జాండము నిండ మత్తవే దండమునెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి. చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగా పాడారు. అండ్ ఇంకొక ప్రశ్న ఇప్పుడు మీరు పాడుతుంటే వచ్చింది. ఇప్పుడు రంగస్థలం కట్ చేస్తే సినిమా, కట్ చేస్తే టీవీ, తర్వాత సోషల్ మీడియా. దాదాపుగా మీరు రంగస్థలంలో యాక్ట్ చేశారు, ఆ తర్వాత సినిమాల్లో రాశారు, అండ్ రీసెంట్గా యాక్టింగ్ కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత టీవీ ఛానల్లో అయితే రియాలిటీ షోస్లో జడ్జిగా ఉంటున్నారు మీరు. సోషల్ మీడియాకి వచ్చేసరికి మీ పదునైనటువంటి బాణాలతో చాలా మందిని బ్లాక్ చేస్తున్నారు, చాలా బ్రెయిన్స్ని. అయితే ఈ నాలుగిటికి మధ్య ఉన్నటువంటి తేడా గురించి చెప్పంటే ఏం చెప్తారు? నాలుగు చూస్తున్నారు, ఒకే ఒక పదం తేడా, పరిమాణం. ఆహా. టీవీ ఏదైతే ఉందో ఇప్పటికీ మనం ఒక 70 ఇంచెస్ వరకు వచ్చింది అనుకుంటా. 70 ఇంచెస్ ఎల్ఈడి టీవీ పెట్టుకున్నా కూడా మనకంటే అందులో సన్నివేశం అంతా కూడా మనకంటే చిన్నగానే కనిపిస్తుంది. ఈ బాహుబలి కూడా మనకన్నా చిన్నగా ఉంటాడు టీవీలో. సినిమా ఏదైతే ఉందో అక్కడ చిన్న పెన్ను కూడా మనకన్నా పెద్దగా ఉంటుంది, మనకన్నా పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఒక్క రంగస్థలం ఒకటి మనం ఎంత ఉంటామో అది అంతే ఉంటుంది. ఆహా. ఇక సోషల్ మీడియా మీకు చెప్పక్కర్లేదు, బుల్లిగా అయిపోయింది. బుల్లి తెర కూడా కాదు, అది చిట్టి తెర. ఆ పరిమాణంలో దాని ప్రభావం కూడా అంతే ఉంటుందండి. అందుకనే రంగస్థలం సినిమా రాకముందు రంగస్థలం అంత వెలిగి సినిమా వచ్చిన తర్వాత దాని వైభవం తగ్గడానికి కారణం ఆ పరిమాణమే. సినిమా వచ్చిన తర్వాత సీరియళ్ళు, ఓటీటీలు ఎన్ని వచ్చినాయి, అన్నిటికీ మళ్ళీ సోర్స్ సినిమాయే కావడానికి కారణం
ఆ పరిమాణం. అందుకని ఒక్కసారి సినిమా అంటే ఇన్వెన్షన్ జరిగింది సృష్టిలో, అంటే మానవ సృష్టిలో జరిగిన అద్భుతమైన ఆవిష్కరణ అది. దానికి ముందు దాని తర్వాత వస్తాయి కానీ ఉంటాయి కానీ సినిమా మాత్రం ఎప్పుడు అలాగే నిలబడుతుంటుంది. ఎప్పుడు అలాగే నిలబడుతుంది. వెరీ నైస్, వెరీ నైస్ అండి. అండ్ ఫైనల్గా రిఫ్లెక్షన్ ప్రేక్షకులు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ రిఫ్లెక్షన్ అంటే పరావర్తనం. ఆ పరావర్తనం అనేది ధ్వని అవ్వచ్చు, కాంతి అవ్వచ్చు, వేగంగా కొట్టిన బంతి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ పరావర్తనం అనేది చాలా ముఖ్యం. మీరు సమాజం నుంచి, మీరు ప్రపంచం నుంచి లేదా గ్రంథాల నుంచి ఏదైతే నేర్చుకుని మీలోకి వస్తుందో ఆ దాన్ని మీ నుంచి పరివర్తన చేయగలగడం అనేది చాలా ముఖ్యం. ఆ పరివర్తన చేసే క్రమంలో ప్రలోభాలకి లోను కాకుండా, లేకపోతే ఆకర్షణలకు లోను కాకుండా మీ మనసులో ఉన్న విషయాన్ని అలాగే బయటికి పరివర్తన చేసిన రోజే మీకు నిజమైన విలువ ఉంటుంది. అలా విలువైన జీవితాన్ని గడుపుతారని ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్. ధన్యవాదాలు. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.